అందరికీ తెలుసు వర్కౌట్ చేయాలి, హెల్తీగా ఉండాలి, ఫిజికల్లీ మెంటల్లీ అని. ఒక్కటి మిస్ అవుతుంది ఏంటి అంటే మోటివేషన్ అనేది ఒకటి ఇచ్చేది కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే సినిమాకి వెళ్ళడానికి ఎవరు మోటివేట్ చేయట్లేదు, పిజ్జా బర్గర్ తినడానికి ఎవరు మోటివేట్ చేయట్లేదు, జంక్ ఫుడ్ తినడానికి ఎవరు మోటివేట్ చేయట్లేదు, నాన్ సెన్స్ పనులు చేయడానికి ఎవరు మోటివేషన్ అక్కలేదు, సెన్స్ పనులు చేయడానికి మోటివేషన్ కావాల్సి వస్తుంది. ఒక డేని కంప్లీట్ గా బిజీ ఉంచుకోవడం వల్ల ఇంపార్టెంట్ థింగ్స్ కి, అంటే ఇప్పుడు డే అంతా బిజీ అనేది కూడా నేను ఒప్పుకోను. ఎవ్వరు ఇక్కడ బిజీ లేరండి. ప్రయారిటీలో ఏంటి అన్నది పాయింట్. మనం ఫోన్ చేసాం అనుకోండి, లిఫ్ట్ చేసేయడం అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు మీరు? ఆడికి మనతో పని ఉందండి. లిఫ్ట్ చేయలేదంటే అర్థం ఏంటి? ఆడు బిజీ ఉన్నాడని కాదండి, మనతో పని లేదండి. ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేయాలి అంటారు. మెడిటేషన్ పైన మీ లైన్స్ ఏంటి, ఆర్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎంత కాదనుకున్నా ఉదయం నుంచి రాత్రి వరకు మనం స్ట్రెస్తో ఉంటాం. దీన్ని కామ్ డౌన్ చేయడానికి ఉపయోగపడే అత్యంత ఆయుధం ఏదైనా ఉంది అంటే మెడిటేషన్. నా దృష్టిలో మెడిటేషన్ అంటే మార్నింగ్ మాత్రమే చేసేది కాదండి. సన్ లైట్, పార్క్ లో నడవడం, ఫ్రెండ్స్ తో ముచ్చట పెట్టడం, వైఫ్ తో జస్ట్ అలా వాక్ చేయడం, ఇవన్నీ చీప్ గా దొరుకుతాయి బట్ కాస్ట్లీ డోపమైన్. మందు, స్మోకింగ్, డ్రగ్స్ ఇవన్నీ కాస్ట్లీగా దొరుకుతాయి బట్ చీప్ డోపమైన్. మీరు ఎలాగో మందు అని అన్నారు కాబట్టి అండి, నేను కొంచెం ఓపెన్ గా చెప్తున్నానండి. ఎవరైనా సరే దయచేసి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నానండి, ఏజ్ తోటి, స్టేజ్ తోటి, రేంజ్ తోటి సంబంధం లేకుండా చెప్తున్నాను. సిగరెట్, మందు మానేయండి. కరెక్ట్. స్మోక్ చేస్తే ఏమవుతుందండి, లోపలంతా పొగ జారిపోతుంది, అంటే ఊపిరితిత్తులు కొలిపితిత్తులు అవుతాయి. వేరే అన్ని క్యాన్సర్స్ కూడా హింట్ ఇచ్చి వస్తాయి. లంగ్ క్యాన్సర్ మీకు హింట్ ఇవ్వదు, దగ్గు ఒకటి వస్తుంది. ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ స్టేజ్ 4కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కఫ్ స్టార్ట్ అవుతుంది. అన్నిటికన్నా డేంజరస్ లంగ్ క్యాన్సర్. సిగరెట్ డ్రింక్ అండి చాలా ప్రమాదం. కుటుంబాలకి నష్టమే, జేబుకి నష్టమే, జాబ్కి నష్టమే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ నీ యొక్క బాడీకి నష్టమే. హాయ్ అండి, నేను మీ డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. వెల్కమ్ టు హెల్త్ టాక్స్ విత్ డాక్టర్ రఘు. మనందరికీ తెలుసు హెల్త్ బాగుండాలంటే జిమ్కి వెళ్ళాలి, వర్కౌట్ చేయాలి, వెయిట్ లిఫ్టింగ్ చేయాలి, లేదా వాకింగ్, ఏదో ఒకటి ఫిజికల్లీ ఆర్ మెంటల్ హెల్త్ ప్రాపర్గా ఉంచుకోవాలని. బట్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇవన్నిటికీ మనకు కావాల్సింది మోటివేషన్. పొద్దున్న లేవాలంటే మోటివేషన్ రాదు, ఏదో ఒక వర్కౌట్ చేయాలంటే మోటివేషన్ రాదు. సో ఈ మోటివేషన్ కొరకు మన ముందున్నారు ఆకెల రాఘవేందర్ గారు. సో ఈరోజు మన హెల్త్ టాక్ ఒక డాక్టర్తో కాదు. డాక్టర్స్ ఓకే సైంటిఫిక్గా హెల్త్ గురించి చెప్తారు, బట్ మోటివేషన్ అనేది మన బాడీని మనం లేచి మనంతట మనం పని చేయించాలి అనే ఆ ఉత్సాహం రావాలి అంటే ఒక ఫైర్, ఒక ఎనర్జీ ఉండాలి. సో అలాంటి ఒక ఫైర్, ఒక ఎనర్జీ క్రియేట్ చేయడానికి ఆకెల రాఘవేందర్ గారు మన ముందున్నారు. సో సార్తో ఈరోజు మనం డిస్కస్ చేసి ఆ ఫైర్ని, ఎనర్జీని క్రియేట్ చేయించుకుందాము. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి, డెఫినెట్లీ ఆ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, మోటివేషన్ కంపల్సరీగా మీకు దొరుకుతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్, నమస్కారం మీరు వచ్చినందుకు. నేను చెప్పినట్టు అందరికీ తెలుసు వర్కౌట్ చేయాలి, హెల్తీగా ఉండాలి, ఫిజికల్లీ మెంటల్లీ అని. ఒక్కటి మిస్ అవుతుంది ఏంటి అంటే మోటివేషన్. ఎలా లేవ్వాలబ్బా, ఎందుకు లేవాలి అనేది మిస్ అవుతుంది. ఎందుకంటే దాని వాల్యూ తెలియక ఒకటి. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, పొద్దున్న లేవాలి అనేదానికి మీరు ఎలాంటి మోటివేషన్ ఇస్తారు? అంటే బేసికల్గా డాక్టర్ గారు, మోటివేషన్ అనేది మనల్ని ఒకటి ఇచ్చేది కాదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే సినిమాకి వెళ్ళడానికి ఎవరు మోటివేట్ చేయట్లేదు, కరెక్ట్. పిజ్జా బర్గర్ తినడానికి ఎవరు మోటివేట్ చేయట్లే, జంక్ ఫుడ్ తినడానికి ఎవరు మోటివేట్ చేయట్లే. నైట్ బిర్యానీ ఉంటుంది, యాక్చువల్గా మిడ్ నైట్ బిర్యానీ, 4 AM బిర్యానీ అది తినడానికి ఎవరు ఇవ్వట్లే. అంటే ఈ ప్రపంచంలో నాన్ సెన్స్ పనులు చేయడానికి ఎవరు మోటివేషన్ అక్కలేదు, సెన్స్ పనులు చేయడానికి మోటివేషన్ కావాల్సి వస్తుంది. ఇది మొదటి పాయింట్. 2, మీరు అడిగారు చూడండి, మార్నింగ్ లేచిన వెంటనే మోటివేషన్ కావచ్చు, XYZ కావచ్చు. బేసికల్గా ఎవరైతే ఇది నా లైఫ్, ఇది నా బాడీ, ఇది నా హెల్త్ అని అనుకుంటారో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వస్తున్నాను. ఓకే, రెస్పాన్సిబిలిటీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ మోటివేటెడే. అక్కడే మోటివేషన్ అనే దాన్ని ఎక్కడ మిస్ అవుతాడు అంటే రెస్పాన్సిబిలిటీ లేకపోవడం మిస్ అవుతాడు. ఓకే ఓకే. ఇప్పుడు మీకు చూద్దామండి, మనకి ఇష్టమైన పనుల దగ్గర మనం రెస్పాన్సిబుల్గా ఉంటాం, అది ఏదైనా సరే, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. అవును. అందులో నేనేమంటానంటే నీ ప్రయారిటీలో ఇష్టం కన్నా
నాన్ హార్మ్ఫుల్ లేదా గుడ్ థింగ్స్ ప్రయారిటీలో కనుక వస్తే ఓకే ఓకే అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు లేదా ఒక డేని కంప్లీట్గా బిజీ ఉంచుకోవడం వల్ల అంటే ఇంపార్టెంట్ థింగ్స్కి ప్రయారిటీ థింగ్స్ పోనీ అప్పుడు అంటే ఇప్పుడు డే అంతా బిజీ అనేది కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే అసలు బిజీ అంటే ఏంటి, మామూలుగా ఇంకోలా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. నేను ఒప్పుకోను దాన్ని. కొంతమందికి 24 గంటలు, కొంతమందికి 12 గంటలే, కొంతమందికి 3 గంటలే, కొంతమందికి 3 నిమిషాలే, కొంతమందికి 3 ఏమంటే 28x3 వేసుకునేంత అన్ని 48 గంటలు పోని. అలా ఎందుకని? ఎండ్ పాయింట్ ఉదయం నుంచి రాత్రి వరకు నేను ఏ పని చేయకుండా చేసినా అవన్నీ కూడా యూజ్లెస్ పనులు అయితే కనుక నేను 24 గంటలు ఎక్కడ జీవించాను? నేను జీవించింది ఏం లేదు అక్కడ, సున్నా. రీల్స్ చూసుకుంటూ పని చేసుకుంటూ మందు కొడుతూ సిగరెట్ కాలుస్తూ ఉంటే హౌ కెన్ యూ అది యూటిలైజ్ చేసుకుని ఎలా అవుతుంది? అందులో యూటిలైజేషన్ అంటే నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఎవ్వరు ఇక్కడ బిజీ లేరండి. ప్రయారిటీలో ఏంటి అన్నది పాయింట్. ఎగ్జాక్ట్లీ. మన ప్రయారిటీలో మామూలుగా మీకు ఎవరైనా మనం ఫోన్ చేసామనుకోండి, లిఫ్ట్ చేసేయడం అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు మీరు? ఆడికి మనతో పని ఉందండి. లిఫ్ట్ చేయలేదంటే అర్థం ఏంటి? ఆడు బిజీ ఉన్నాడని కాదండి, మనతో పని లేదండి. కరెక్ట్. కాబట్టి వాడు బిజీ తోటి ఫోన్ లిఫ్ట్ చేయడం మనం మామూలుగా అంటూ ఉంటాం మన ఫ్రెండ్స్, అన్న మనం నువ్వు ఫోన్ చేసామన్నా కొంచెం బిజీ ఉన్నాను ఆ రోజున. బిజీ లేవు, ఆ రోజున నువ్వు వాడి యొక్క ప్రయారిటీ లిస్ట్ వాడంత ఇంపార్టెంట్ కాదని పక్కన పెట్టావు. కరెక్ట్ కరెక్ట్. సో అందుకని మీ షోకి రిలవెంట్ అయ్యి లిమిట్ అయ్యి అదే బార్డర్లో చెప్పాలి అంటే హెల్త్ అనేది కనుక నీ ప్రయారిటీలో ఉంటే ట్రూ, అప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏం చేయాలో చేస్తావు. ఏం చెయ్యాలి అనే దాంట్లో ఎన్నే రావచ్చు. కొంతమందికి మెడిటేషన్ చేయాల్సి రావచ్చు, కొంతమంది యోగా కావచ్చు, కొంతమందికి వాకింగ్ కావచ్చు, కొంతమందికి ఎక్సర్సైజ్ కావచ్చు, కొంతమంది జిమ్ కూడా వెళ్ళాల్సి రావచ్చు. ఒబేసిటీ ఉంటే కనుక దాన్ని తగ్గించుకోవడానికి చేయాల్సింది కావచ్చు. మీరెన్నింటికి ఉదయాన్నే లేస్తారు? అరౌండ్ 5:30 అండి. మీరెన్నింటికి సజెస్ట్ చేస్తారు మార్నింగ్ లేవడం? అది నేను యాక్చువల్గా అయితే కొంచెం మామూలుగా బ్రాహ్మీ ముహూర్తము లాంటివి పెద్దగా నేనేమి దాన్ని నమ్మకపోవడం కాదు, కానీ ఆ ముహూర్తంలో లేకపోతే 4 గంటల లోపు లేవకపోతే సూర్యోదయానికి లోపు లేవకపోతే నీ జీవితం మటాష్ అయిపోతుందంటే మాత్రం నమ్మను నేను. కరెక్ట్. నేను ఏమని నమ్ముతాను అని చెప్పడానికన్నా ముందు ఇది ఎందుకు అంటున్నానంటే, కొంతమందికి మార్నింగ్ 6కి లేచే అలవాటు అవసరమో, కొంతమంది మార్నింగ్ 4కి లేచే అలవాటు అవసరమో, కొంతమందికి మార్నింగ్ 8కి లేచే అవసరమో అవకాశమో ఇది ఉంటాయండి. మన బాడీ అకార్డింగ్ టు ఆయుర్వేద 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో కఫము, రెండేమో పిత్తము, మూడేమో వాతం. ఈ కఫదోషము కలిగిన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవలేరు, వాళ్ళ బాడీ సహకరించదు. ఓకే. కొన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు మామూలుగా మీ అల్లోపతిలో కూడా చెప్పచ్చండి, ఒక జెనెటికల్గా కానీ ఇతరత్ర హార్మోనల్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్లో కానీ ఉన్నవాళ్ళు మార్నింగ్ లేవలేరు. ఈవెన్ ఎలర్జిక్ సైనసైటిస్ ఉన్నవాళ్ళు, కొన్ని ఎలర్జీస్ ఉన్నవాళ్ళు వాళ్ళు లేవలేరు పొద్దున్న. కాబట్టి పొద్దున్న లేస్తేనే బాగా అనేది పాయింట్ కాదు ఇక్కడ. నేను ఏమని నమ్ముతానంటే 7, 8, 9 అని నమ్ముతాను నేను. ఎవరైనా మీకు కూడా తెలుసును డాక్టర్గా కాస్ట్ అటు ఇటుగా కొంచెం ఏజ్ వేరియేషన్స్ పక్కన పెడితే 7 గంటలు పడుకోవడం అనేది మంచిది. దానికి సైంటిఫిక్గా నాకన్నా మెడికల్గా నాకన్నా మీరే బాగా చెప్పాలి. స్లీప్ సైకిల్ బాగుంటే మనం కనుక 7 గంటలు పడుకుంటే, చిన్నపిల్లలు అయితే కనుక 10-12 గంటలు పడుకోవాలి. కొంచెం ఏజ్ దాటిన వాళ్ళైతే 60 దాటిన వాళ్ళైతే కనుక 10-12 గంటలు పడుకోవాలి. కాస్త అటు ఇటుగా ఉన్నవాడు ఇమ్యూనిటీ పెరగాలన్నా, లేకపోతే మన బాడీలో మెలటోనిన్ లాంటివి రిలీజ్ అవ్వాలన్నా, అసలు పీనియల్ గ్లాండ్ లాంటి వాటిలోంచి రిలీజ్ అయ్యే మెలటోనిన్ లాంటివి ఏవైతే ఉన్నాయో మన బాడీలో, అంటే సబ్జెక్టు కరెక్షన్. మీరు డాక్టర్ గారు మీ ముందు నేను మాట్లాడకూడదు, ఏదో 10th క్లాస్ చదువుకున్న బయాలజీ పుస్తకం నుంచి మాట్లాడుతున్నాను. వాట్ ఐ వాంట్ టు కన్వే ఎండ్ పాయింట్, మనం రాత్రి పడుకుంటే మాత్రమే
మనలో వచ్చే మెలటోనిన్ లాంటి సిక్రీట్ అయ్యేవి ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకుని హాయిగా 9కో 10కో మ్యాక్సిమం 11కో పడుకుని మార్నింగ్ 5:30కో 6కో లేస్తే 7 గంటల పాటు కనుక నువ్వు పడుకోగలిగితే మోర్ దెన్ 7 అవర్స్ పడుకోగలిగితే నీ బాడీ బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. ట్రూ అవును. దానికోసం నువ్వు రాత్రంతానేమో మెలకువగా ఉండి, అంటే సబ్జెక్టు మళ్ళీ కండిషన్స్ ఏంటంటే ఇప్పుడు రాత్రంతా పనిచేసేవాడి గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఇప్పుడు నైట్ వర్క్ ఏదో అంటారు కదండి, అది చేసేవాడి గురించి మాట్లాడలేదు, నైట్ షిఫ్ట్. నేను వాళ్ళ గురించి వాళ్ళని మన ఇక్కడ మనందరం కూర్చుని కమెంట్ చేయట్లే. ఎవరికైతే పాసిబిలిటీ ఉందో హాయిగా రాత్రి 10కి పడుకోవడం మానేసి నువ్వేమో టీవీ చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ చేస్తే నీకే నష్టం కదా. అందుకు నేను ఏమన్నా నమ్ముతానంటే 7 అవర్స్ పడుకోవాలండి. 8 అవర్స్ మనకి ఏదో ఒక అంటే ఆ రొటీన్ వర్క్స్ కొన్ని ఉంటాయి. అంటే బ్రషింగ్తో మొదలుకొని, బాత్రూమ్తో మొదలుకొని, లేకపోతే మీల్స్, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ లాంటి వాటితో మొదలుకొని, ట్రావెలింగ్తో మొదలుకొని, ఆఫీస్కి వెళ్ళడం రావడం లాంటి మొదలుకొని చిన్న చిన్నవి చూసి 8 ఉంటాయండి. బ్యాంక్ వెళ్ళడం లాంటివి అయ్యో ఏదో మనకి XYZ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. ఒక 8 అవర్స్ మొత్తం 24 అవర్స్లో మీరు కాల్కులేట్ చేసుకుంటే విచ్ ఆర్ నాట్ దట్ మచ్ ఫ్రూట్ఫుల్, ఆర్ నాట్ యాక్టివ్ ప్రొఫెషనల్ వర్క్స్, బట్ అట్ ద సేమ్ టైం అవి మాత్రం రొటీన్ వర్క్స్. 9 గంటలు స్టూడెంట్ అయితే చదువుకోవడం, మీరు నేనైతే కనుక ఆఫీస్ అవర్స్ లాంటివి 9 అవర్స్ ఉంటాయి. ఇప్పుడు 7, 8, 9 వెళ్తే 24 అండి. సో 24 గంటలని 7, 8, 9కి ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు కాస్త ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతాను నేను. సో సార్ ఇంకొకటి ఏంటంటే మెడిటేషన్. ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేయాలి అంటారు. మెడిటేషన్ పైన మీ లైన్స్ ఏంటి, ఆర్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే దాదాపు గత 15-20 సంవత్సరాలుగా, ముఖ్యంగా గత 10 ఏళ్ళుగా అయితే కనుక యాక్టివ్గా మెడిటేషన్ చేసుకునే వ్యక్తిగా, ఈవెన్ సమ్టైమ్స్ నేను ఏదైనా సెమినార్లకో వేటికో వెళ్తే సెమినార్కి వెళ్ళడానికన్నా ముందు ఒక అరగంట మెడిటేషన్ చేసుకునే వ్యక్తిగా, నాకు మెడిటేషన్ అనేది నా జీవితానికి సంబంధించి అత్యంత కీలకమైన ఒక ఆయుధం. అంటే మెడిటేషన్ అంటే ఏం చేస్తారు ఎగ్జాక్ట్లీ? నేనేం చేస్తాను చెప్పడం కన్నా, అంటే ఎందుకంటే మెడిటేషన్స్ అనేక రకాలు ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తాను అని చెప్పడం కన్నా, ఎవరు ఏం చేసినా మెడిటేషన్ వల్ల లాభము, లేదా సింపుల్ టెక్నిక్ ఏదైనా 1 మినిట్ అండి, ఎవరేం చేసినా కానీ మెడిటేషన్ వల్ల లాభం. ఎవరైనా సరే ఇంతవరకు చేయకపోతే చేయడానికి ఒక చిన్న ఇన్పుట్ ఇస్తే ఐ థింక్ ఫ్రూట్ఫుల్ ఇష్టం వల్ల అవుతాం. బేసికల్గా మెడిటేషన్ అంటే మామూలుగా మీరే బాగా చెప్పాలి, మళ్ళీ అలోపతి కాబట్టి ఆల్ఫా, బీటా, గామా లాంటి మన యొక్క బ్రెయిన్ వేవ్స్కి సంబంధించి మనం ఈజీ తీస్తే ఉండే అది అంత జోలికి నేను వెళ్ళట్లేదు. బ్రెయిన్కి సంబంధించిన ఫంక్షనాలిటీ కానీ మామూలు మన సంబంధించింది కానీ ఎంత కాదనుకున్నా ఉదయం నుంచి రాత్రి వరకు మనం స్ట్రెస్తో ఉంటాం, వద్దన్నా ఉంటాం. మీరైనా నేనైనా ఎవరైనా కానీ నాకు తెలిసి కెమెరా మైకు పెట్టిన క్షణం మీ గుండె నా గుండె ఎవరైనా కనుక ఈసీజీ తీస్తే లబ్డబ్కి ఎక్కువ కొడుతుంది. మీతో నాతోనే కాదు, కెమెరామెన్లు కూడా వాళ్ళకు కూడా కొడుతున్నాను. ఎందుకంటే ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు హ్యూమన్ బీయింగ్ అనేవాడికి స్ట్రెస్ అనేది వస్తుంది. ఆ స్ట్రెస్ అనేది ఎంత ఎక్కువ అవుతుంది అనే దాన్ని బట్టి ఆ పని ఎంత లేదా ఆ వ్యక్తి ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. దీన్ని కామ్ డౌన్ చేయడానికి ఉపయోగపడే అత్యంత ఆయుధం ఏదైనా ఉంది అంటే మెడిటేషన్. ప్రశాంతంగా, హాయిగా, సింపుల్గా, కంపోజ్డ్గా, కూల్గా, మనం స్థితప్రజ్ఞతతోటి ఆలోచించడానికి మన బ్రెయిన్ని, మన బాడీని ప్రాక్టీస్ చేసేది ఏదైనా ఉంది అంటే అది మెడిటేషన్. ఓకే. మెడిటేషన్ ఇంకోటి కూడా ఉంది. మామూలుగా మనకి ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నాం, దీన్ని కాన్షియస్ ప్లేన్ అంటాం, చేతనావస్థ అంటాం. కొంచెం ఈ కాన్షియస్ ప్లేన్లోంచి మనము సబ్ కాన్షియస్ ప్లేన్లోకి వెళ్తాం. ఓకే. సబ్ కాన్షియస్ ప్లేన్లోంచి అన్కాన్షియస్ ప్లేన్లోకి వెళ్తాం. ఇక్కడ నేను ప్రాక్టీస్ చేసి చూపించడం కొంచెం కష్టం కాబట్టి నేను చేయట్లేదు, కానీ ఏదైనా ఒక పని మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ కాన్షియస్ ప్లేన్లో స్టార్ట్ చేస్తాం. దాన్ని జాగ్రత్తావస్థ అంటారు తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అంటారు.
మన ఇద్దరికి తెలుస్తోంది. అవును. కెమెరా, మనం ఇక్కడ ఒక ఐ డ్రీమ్లో ఉన్నాం, మనకి ఒక అరగంట గంట ఏదో టైం ఉంది, నా ఎదురుకుండా డాక్టర్ గారు ఉన్నారు, ఆయన అడుగుతున్న క్వశ్చన్స్ని అర్థం చేసుకోవాలి, నేను దానికి ఆన్సర్స్ ఇవ్వాలి. దిస్ ఈజ్ మై కాన్షియస్ ప్లాన్. స్టూడెంట్ ఓపెన్ చేశాడు బుక్, ఇవాళ ఇది 1857 రివోల్ట్ గురించి చదవాలి, ఓహో ఇది చదువుతా అనమాట, దీంట్లో ఇది ఉంటుందన్నమాట, ఇది ఎగ్జామ్లో వస్తుందన్నమాట, కాన్షియస్ ప్లాన్. ఒక ఆవిడ వంటగదిలోకి వెళ్ళి నేను ఇప్పుడు ఏం చేయాలి, పప్పు చేయాలా, ఓకే చికెన్ చేద్దాం అని ఆమె ఆలోచనాన్ని కాన్షియస్ ప్లాన్. ఒక డాక్టర్ ఎవరు ఇతను, ఓకే ఏ ఆపరేషన్ చేయాలి దీనికి అని ఆలోచించడం, ఎవ్రీథింగ్ నీకు తెలుస్తుండే కాన్షియస్ ప్లాన్. నీకు తెలిసే కాన్షియస్ ప్లాన్లోంచి, జాగ్రత్త అవస్థలోంచి కాస్త లీలగా నీకే తెలియని నిన్ను నువ్వే మర్చిపోయే ఒకానొక స్టేజ్లోకి వెళితే దాన్ని స్వప్నావస్థ అని ఉపనిషత్తుల్లో అంటారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి వాళ్ళేమో సబ్ కాన్షియస్ ప్లేన్ అన్నారు. ఇంకా చెప్పాలంటే మనల్ని మనం మర్చిపోతున్న దశ. ఓకే. ఇప్పుడు కెమెరా ఉంది, రఘు గారు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను, దీనికి వ్యూస్ ఎన్ని వస్తాయి, ఇలా వస్తే ఏం చేయాలి, ఇదే మాట్లాడాలి అదే మాట్లాడాలనే విషయాన్ని మర్చిపోయి అచింత్యం అమేయం అమోఘం క్షణికమై శాశ్వతమైన ఒకానొక దివ్యానుభవ స్థితిలోకి నేను నన్ను నేనే మర్చిపోయే ఒకానొక దాంట్లోకి వెళ్తే దూదె పింజవుతూ కనుక నేను అందులోకి వెళ్ళగలిగితే జాగ్రత్తావస్థలోంచి స్వప్నావస్థలోకి వెళ్ళి, అంటే కాన్షియస్ ప్లేన్లోంచి సబ్ కాన్షియస్ ప్లేన్ లోకి వెళ్ళి అక్కడి నుంచి నా అన్కాన్షియస్ ప్లేన్లోకి, అంటే సుషుప్తావస్థలోకి, గాఢ నిద్రావస్థలోకి వెళ్ళగలిగినంతలాగా నేను వెళితే నా బ్రెయిన్ ఏమో కామ్ అవుతోంది, నా బాడీ ఏమో కూల్ అవుతుంది, కంపోజ్డ్ అవుతోంది, నా మొత్తం ఆలోచన స్థితి అంతా కూడా ఒక నాకే తెలియని ఒక ఆనక స్థితిలోకి వెళ్తాం. దాన్ని ఆనంద స్థితి అన్నారు, దాన్ని దివ్యానంద స్థితి అన్నారు, దాన్ని బ్రహ్మానంద స్థితి అన్నారు. తైత్రీయోపనిషత్తులో దాన్ని నాద బిందు కళాత్మక తురియ దశ అన్నారు. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అన్నారు, ఆనందో బ్రహ్మ అన్నారు. ఆ బ్రహ్మస్థానానికి వెళితే ఆనంద స్థితి వస్తుంది అన్నారు. నా దృష్టిలో మెడిటేషన్ చేస్తే ఆ స్థితిలోకి మనం వెళతాం. బ్లిస్ అంటాం. బ్లిస్, ఎక్స్టసీ, బ్రహ్మానందం వెళ్తున్నాం కదా. నా దృష్టిలో ఇది ఎలాంటిదంటే బ్యాటరీ ఛార్జ్ పెడతాం కదా సెల్ ఫోన్కి, అలాంటిది. మార్నింగో ఈవినింగో ఒకసారి నువ్వు కూర్చుని పద్మాసనంలోనో ఇంకొక ఆసనంలో కూర్చుని వజ్రాసనంలోనో నిన్ను నువ్వు మర్చిపోయి అలాగా దాన్ని శ్వాస మీద ధ్యాస అంటారు కొందరు, ఏదైనా ఒకనొక వస్తువుని స్మరించుకోమని ఇంకొకళ్ళు అంటారు, దేవుణ్ణి స్మరించుకొని ఇంకొకళ్ళు అంటారు, ఏదైనా ఒక ఓం భూర్భువస్వ అంటూ ఏదైనా ఒక గాయత్రి మంత్రాన్ని వింటూ అని కొందరంటారు, శివలింగాన్ని మాత్రమే చూస్తూ అని కొందరంటే, జ్యోతిర్లింగాన్ని మాత్రమే చూస్తూ కొందరంటే, ఎవరు ఏదైనా ఒకరు ఓబర్ అయితే ఒకరు ఓలా ఇంకొకరు ర్యాపిడో. ఎండ్ పాయింట్ నిన్ను నువ్వు తెలుసుకునే, నిన్ను నువ్వు మర్చిపోయే ఒకానొక స్థితిలోకి వెళ్ళడం. మీరు దేన్ని సజెస్ట్ చేస్తారు? నేను బేసికల్గా అయితే కనుక మార్నింగ్ ఒక అరగంట కానీ 45 minutes కానీ ప్రపంచాన్ని మర్చిపోయి హాయిగా కూర్చుని నేను, అంటే చిన్న చిన్న శ్లోకాలు లాంటి పెద్ద పదాలు వాడిన కానీ ఒక, అంటే ఎలా చెప్పాలి, కొన్ని నాతోటి నేను మాట్లాడుకునే మాటలు కొన్ని చేసుకుంటూ వెళ్తా. ఓకే. నేను ప్రత్యేకంగా దేవుడి శ్లోకాలు అంటే దేవుడిని పెద్దగా అలా నమ్మను కాబట్టి. దేవుడు అంటే వరాలు ఇచ్చేవాడు, దేవుడు అంటే మనం కనుక ఏదైనా తప్పులు చేస్తే శిక్షించేవాడు, మన పాపాలన్నీ లెక్కలేసుకుంటూ కూర్చుని అని నమ్మను నేను. దేవుడు మనకన్నా గొప్పవాడు, ఆయన ఇదే పని కాదు. అవును. అందుకని ఆ ప్రాసెస్లో అది కాదు, కానీ ఒకటే చేస్తాను నేను, ఐ స్పీక్ విత్ హిమ్, విత్ మీ నాతో నేను మాట్లాడుకుంటా. ఆ మాట్లాడుకోవడం ఏదైనా కావచ్చు, ఆ రోజు ఏముందో నాకు తెలియదు కావచ్చు, బట్ ఐ స్పీక్ విత్ మీ ఓన్లీ. అది 30 minutes, 20 minutes, 40 minutes అనేది డిపెండింగ్ ఆన్ దట్ డే. అదిలో ఎనర్జీ ఇస్తుంది నాకు. ఈ ప్రాసెస్లో శ్వాస అంటే ప్రాణాయామం చేయడము అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఈ ప్రాణాయామం కూడా చాలా అంటూ ఉంటారు, అంటే దీంట్లో కూడా రకరకాలు ఉంటాయి. ఒకరు 1 nostril, ఒకసారి 2 nostrils, డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ కూడా మళ్ళీ నేను ఆ డిస్క్లైమర్ వేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఇక్కడ వాళ్ళ మనిద్దరం కూర్చున్నది ప్రాణాయామం అయినా, యోగా అయినా, ఈవెన్ మెడిటేషన్ అయినా
టెక్నిక్స్లోకి వెళ్ళడం కాదు. అవును. ఎందుకు కాదు అంటే ఎవరి టెక్నిక్ వాళ్ళదని నమ్మడం ఒకటైతే, రెండో కారణం ఏమిటి అంటే పర్పస్గా అని చెప్పగలిగితే. అందుకే ఇందా నేను మెడిటేషన్ పర్పస్ని ఏం చెప్పదలుచుకున్నాను ఒక మాటలో చెప్పండి అంటే, నువ్వు రీఛార్జ్ అవుతున్నావు అండ్ నీకు కొత్త ఎనర్జీ వస్తుంది అండ్ నువ్వు కామ్ అవుతున్నావు, నీ స్ట్రెస్ బర్స్ట్ అవుతోంది, స్ట్రెస్ తగ్గుతోంది, యాంగ్జైటీ తగ్గుతోంది. ఇవన్నీ తగ్గడం వల్ల నీ లోపల హార్మోనల్ బ్యాలెన్స్ వస్తుంది అని సైంటిఫిక్ గా చూస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ దానివల్ల ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం. అవును. కానీ ఇవన్నీ నీకు ఏ మెడిటేషన్ ప్రక్రియ ద్వారా జరుగుతుంది అనేది నీ ఇష్టం అంటాను నేను. అంతే. టు రీచ్ దట్ గోల్, వాట్ ఎవర్ ద మీడియం యు ఆర్ టేకింగ్, ఐఎమ్ నాట్ వర్రీడ్ అబౌట్ దట్, బాదర్డ్ అబౌట్ దట్. కానీ వై ఎందుకు రీచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి చెప్ప అంతే. అంటే మెడిటేషన్ చేస్తే మంచిదబ్బా, తెలిసి చేస్తావా తెలియక చేస్తావా నాకు అనవసరం అంటాను నేను. ఇక మెడిటేషన్ గురించి చెబుతూ మళ్ళీ నేను ఇటువైపు వస్తాను, ప్రాణాయామం అంటే వస్తాను. ఇంకొక లైన్ ఉంది అక్కడ. ఏంటంటే నా దృష్టిలో మెడిటేషన్ అంటే మార్నింగ్ మాత్రమే చేసేది కాదండి, ఈవినింగ్ ఒక అరగంట చేసేది కాదండి, మెడిటేషన్ హాల్కి చేసేది వెళ్ళి చేసేది కాదండి, పలానా ఆశ్రమం వాళ్ళంటే మెడిటేషన్ క్యాంప్ పెట్టారంటే చెప్పి అక్కడికి వెళ్ళి చేసేది కాదండి. నేను నన్ను నమ్మందాను. నా దృష్టిలో మెడిటేషన్ అంటే ఏంటంటే నువ్వు ఏ పని చేస్తుంటే ఆ పనిలో కనుక లీనమైపోతే అది మెడిటేషన్. అల్లసాని పెద్దన మను చరిత్రలో ద్వితీయ ఆశ్వాసంలో ఒక పద్యం చెప్తాడండి. ఎందే డెందము కందళించు రహితో అంటూ, ఎందే డెందము కందళించు రహితోనేకాగ్రతనని కుంభగత ప్రదీప కళికా శ్రీదోపన్ అంటాడండి. అంటే ఈ డెందం అంటే మనసు. నువ్వు ఏ పని చేస్తుంటే ఆ పనిలో లీనమైపోతే, లీనమైనప్పుడు ఎలా ఉండాలంటే దీపం పెడితే గాలి కదులుతుంది, దీపం మీద కనుక ఏదైనా గాజుది పెడితే కుప్పె పెడితే గాజు కుప్పె వల్ల గాలికి దీపం అటు ఇటు ఊగదు, స్థిరంగా ఉంటుంది కానీ వెలుగుతూ ఉంటుంది. అలా కుంభగత ప్రదీప కళిక శ్రీదోపన్ అంటే నీ మనసు దేని మీద అయితే స్థిరంగా ఇందాకని చెప్పిన దీపంలాగా కదలకుండా ఉంటుందో నువ్వు ఏ పని చేస్తే అదే మెడిటేషన్ అండి. ఓకే, సూపర్. అందులో మీరు నమ్మరు, క్లాస్ చెప్తుంటే నేను మైమర్చిపోతా, ఉపన్యాసం ఇస్తుంటే మైమర్చిపోతా, మీ ముందు ఇలా మైక్ పెట్టి మాట్లాడుతుంటే మైమర్చిపోతా. ఎందుకంటే మైమర్చిపోవడం నాకేమో సరదా కాదు, ఆ వంకతోటి నేను మెడిటేషన్ చేసుకుంటున్నాను. నేను అందులో ఏమంటానంటే సెక్స్ కనుక ఇంట్రెస్ట్ తోటి ప్రపంచాన్ని మర్చిపోయి చేస్తే మెడిటేషనే. అన్నం ప్రపంచాన్ని మర్చిపోయి హాయిగా నువ్వు ఆస్వాదిస్తూ తింటే మెడిటేషనే. అదే పూజ, అదే వ్రతం, అదే దైవ సంకల్పం అని నమ్ముతాను. సో ఏ పని చేసినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, కాన్సన్ట్రేట్గా, హ్యాపీనెస్తో నచ్చిన విధంగా చేస్తే అది మెడిటేషన్. అంటే మనస వాచ కర్మణ సిద్ధం. మీ దాంట్లో లైన్ తీసేస్తాను ఒక పదం, నచ్చినా కాదండి, చేసిన ఏ పనైనా నచ్చేలా చేయాల్సి. ఓకే, జీవితంలో అన్ని నచ్చిన పనులే చేయమండి. మామూలుగా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, యాక్చువల్గా నువ్వు నాకు నచ్చావు సినిమాలో అని కూడా డైలాగ్ ఉంటుంది. మనల్ని మనం ఇష్టపడిన వాళ్ళు దక్కకపోతే మనల్ని ఇష్టపడిన వాళ్ళు దక్కించుకోవాలి. సో అందుకని అన్ని ఇష్టమైన పనులు చేయలేం. కరెక్ట్. కాబట్టి ఏ పని చేసినా ఇష్టంగా చేయాలి. నేను అందుకనే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అయి ఉండొచ్చు. నా ఎంప్లాయీస్ ఎవరైనా, ఎంప్లాయీస్ అంటే ఇక్కడ కాంటెక్స్చువల్గా చెప్తాను కదా, ఎంప్లాయీస్ ఎవరైనా పనిని కనుక ఇష్టపడకపోతే నాకు చాలా వాళ్ళు దేశ ద్రోహులని నమ్ముతాను. ఎందుకు సార్, శాలరీ తీసుకునే రోజు నువ్వేమీ డల్గా లేవుగా, శాలరీ తీసుకున్న శాలరీ ఎందుకు ఇచ్చారండి, ఎందుకు ఇచ్చిందా వద్దండి అంటలేదుగా. మరి శాలరీ తీసుకునేటప్పుడేమో నీకు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసినప్పుడు పని చేయడానికి ఎందుకు రావట్లేదు. పని చేసేటప్పుడు కనుక నువ్వు దాన్ని ప్రేమించకపోతే అది భారం అవుతుందండి. ఇప్పుడు మీరు నన్ను పిలిచారండి, ఏం మాట్లాడాలి సార్ రఘు గారు, ఇప్పుడు అవసరమా, టైం ఎంత? నేను ఎప్పుడైతే ఈ పనిని ఇష్టపడటం లేదో అప్పుడు ఈ పని నాకు భారమైంది. భుజాల మీద భారం ఎప్పుడైతే ఉందో నేను వంగిపోయాను.
నేను ఎప్పుడైతే వంగిపోయానో అప్పుడు ఆటోమేటిక్గా నా ఎనర్జీ డ్రౌన్ అయిపోయింది. నా ఎనర్జీ ఎప్పుడైతే పోయిందో నేను నడుస్తున్నా, కూర్చున్నా, నిలబడిన శవం అయిపోయాను. శవానికి శవం ఉండదు కాబట్టి శవమే. అప్పుడు నాకు ఈ పని చేయాలని కోరుకుండదు. పని చేయాలనే కోరిక లేకపోతే పని జరగదు, జరిగినా బాగా జరగదు, జరగకపోతే ఫలితం రాదు. ఇది పెద్ద ఆశ్చర్యం ఉంది. అందులో మెడిటేషన్ చేసినప్పుడైనా, యోగా చేసినప్పుడైనా, ప్రాణాయామం చేసినప్పుడైనా, జిమ్కి వెళ్ళినప్పుడైనా, వాకింగ్ చేసినప్పుడైనా, రన్నింగ్ చేసినప్పుడైనా, జాగింగ్ చేసినప్పుడైనా, తింటున్నప్పుడైనా, చూస్తున్నప్పుడైనా, మాట్లాడుతున్నప్పుడైనా, నడుస్తున్నప్పుడైనా, పడుకున్నప్పుడైనా, సంసారం చేస్తున్నప్పుడైనా నిన్ను నువ్వు కోల్పోకుండా అందులో సంలీనమై ఉంటే అదే యోగం, అదే వ్రతం, అదే అత్యద్భుతమైన మెడిటేషన్. సూపర్ సూపర్ అదే నమ్ముతాను నేను. అందుకే నేను ఏ పని చేసినాను. ఇప్పుడు ప్రాణాయామం అన్నారు మీరు. ప్రాణాయామం అంటే ఏంటి? మామూలుగా క్యాజువల్గా మాట్లాడాలంటే మామూలుగా సంధ్యావందనం అని దాంట్లో కూడా ప్రాణాయామ మనకి టెక్నిక్స్ వస్తాయండి. నేను ఇక్కడ కూడా మళ్ళీ ప్రాణాయామంలో రకాలు ఏంటి, అందులో ఏమున్నాయి, దాని వెనకాల శ్వాస అటువే పెట్టలేదు నేను. కానీ ప్రాణాయామం అంటే ఏంటి సింపుల్ చెప్పండి అంటే మన శ్వాసని, రెస్పిరేషన్ని సమతౌల్యం చేయడం, ఈక్విలిబ్రియం చేయడం. అవును. మొత్తం మన యొక్క టోటల్ బాడీ మెటబాలిజం అంతా దేని మీద ఆధారపడింది అంటే, మీరు డాక్టర్ గారు కాబట్టి మీకు తెలిసిన మెటబాలిజం దేని మీద ఆధారపడింది అంటే రెస్పిరేషన్, శ్వాసక్రియ మీద ఆధారపడుతుంది. అసలు లోపలికి వెళ్ళే ఆక్సిజన్ మొత్తం మన బాడీని నిలబెడుతోంది. బ్లడ్ లో కూడా ఉండేది ఆక్సిజన్, ఎవ్రీ టిష్యూకి వెళ్ళేది ఆక్సిజన్. అసలు ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ ఇతరత్రా కానీ టోటల్ కాక అది వచ్చేది మళ్ళీ లంగ్స్, బ్రీతింగ్ నుండి. ఈ మొత్తం బాడీలో ఏ అన్ని అవయవాలకి శ్వాస కావాలి, అదే ఈ రెస్పిరేషన్ లేదా ఆక్సిజన్ కావాలి. ఏ మొత్తం అవయవానికి ఎక్కువ కావాలి? లంగ్స్కి కావాలి. లంగ్స్ తీసుకుంటా టోటల్గా బాడీలో హార్ట్ అండ్ బ్రెయిన్కి కావాలి. మేజర్ ఆర్గన్స్ అన్నిటికీ మెయిన్ అంటే మన కంప్యూటర్ తోటి పోల్చాలి అంటే కనుక సెంట్రల్ మనకి నర్వస్ సిస్టమ్, సెంట్రల్ ప్రాసెసింగ్ సిస్టమ్, బ్రెయిన్, హార్ట్, ఈ రెండింటికి సంబంధించిన శ్వాసక్రియ మనకి అర్థమైతే శీర్షాసనం వేస్తే బ్రెయిన్కి సంబంధించిన యాక్టివేషన్ పెరుగుతుంది. ఓకే. యోగా ప్రకారం మనం శ్వాసని కనుక బ్రీతింగ్, ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్, ఉచ్ఛ్వాస నిశ్వాసమని కనుక సరిగా తీసుకుంటే, కంట్రోల్డ్గా తీసుకుంటే, బ్యాలెన్స్డ్గా తీసుకుంటే, ఈక్విలిబ్రియంతో తీసుకుంటే ఆటోమేటిక్గా మన యొక్క మొత్తం టోటల్ బాడీ అంతా హెల్దీ వైపు వెళ్తుంది. ఓకే. మామూలుగా తాబేలు ఒక 200 సంవత్సరాలు బతుకుతుంది. అవును. ఎందుకంటే అది శ్వాసని చాలా మెల్లగా తీసుకుంటుంది. ఓకే. కుక్క 12 ఏళ్ళు నుంచి 15 ఏళ్ళు మాత్రమే బతుకుతుంది. ఎందుకంటే అది శ్వాసని వేగంగా తీసుకుంటుంది. మన సృష్టిలో ఉన్న చాలా జంతువులు వేగంగా శ్వాసను తీసుకునేవన్నీనేమో త్వరగా చనిపోవడం అని జరుగుతుంది. జువాలజీలో ఏం జరిగింది ఇదంతా నేను అటువే వెళ్ళట్లేదు. కానీ యోగ శాస్త్రంలో చెప్పే మొట్టమొదటి సూత్రాల్లో ఏముంటుందంటే, నువ్వు కనుక శ్వాసని తీసుకునేటప్పుడు నీవు చాలా కంట్రోల్డ్గా, బ్యాలెన్స్డ్గా, మంద్రంగా తీసుకుంటే, మంద్రంగా అంటే చాలా మెల్లగా, అలా హాయిగా, సింపుల్గా, అంటే తెలిసి పిల్ల గోదావరిలాగా మెల్లగా గాలి వచ్చినప్పుడు, ఏసీ వేసినప్పుడు మెల్లగా, ఏదైనా పాట పాడినప్పుడు అంత మెల్లగా, ముఖ్యంగా తల్లి పిల్లవాడికి జోలపాట పాడినప్పుడు అంతలాగా ఉండే శ్వాసని ఎవరు కలిగి ఉంటారో వాడు దీర్ఘాయుష్కులు అని చెప్పింది పతంజలి యోగ శాస్త్రంలో. అంటే యోగ శాస్త్రము అనే పెద్ద పదాలు మనకి తెలియపోయిన వచ్చే నష్టం లేదు, కానీ శ్వాస మీద ధ్యాస లాంటివి తెలియపోయినా నష్టం లేదు. కానీ ప్రాణాయామం కనుక ఉదయం చేస్తే అది ఎలా చేయాలి మళ్ళీ అంటే, కుడి నాసికన, ఎడమ నాసికన, అంటే కుంభకము, పూర్రకము, రేచకము అలాంటి పదాలు మీ యొక్క ప్రాణాయామం యోగా గురువు గారు నేర్పుతారు. ఏం నేర్చుకున్నారు పాయింట్ కాదు కాదు. నేను ఎప్పుడు మీరు రఘు గారు గమనించారు లేదో, నా టోటల్ సిద్ధాంతం ఒకటేనండి. నేను వేలుతోటి చందమామ చూపించానండి, స్కేల్ తోటి చందమామ చూపించాను. నా ఆర్గ్యుమెంట్ కానీ కంప్లైంట్ కానీ ఏంటంటే, నీ దృష్టి వేలు మీద స్కేల్ మీద అయిపోకూడదు, చంద్రుని చూసావా లేదు అందుబాటు అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఎనీ ఉపన్యాసాలకి ఎక్కడైనా కానీ నేను ఫిక్స్డ్ ఇదని చెప్పను నేను.
అంటే ఇలాగే చేయాలి. కుంభకం పూరకము రేచకం అంటే తెచ్చినందుకు, కుంభకం అంటే తెచ్చినందుకు ఎన్ని నిమిషాలు కుంభకం చేయాలి, నీ ఇష్టం. మీ గురుగారు చెప్తారు, మన ఇక్కడ చెప్పడం కూడా సాధ్యము కాదు, అది అంత మంచిది కూడా కాదు. బట్ వన్ థింగ్ షూర్, ప్రాణాయామం నేర్చుకో. ప్రాణాయామం నేర్చుకుంటే నీకు చాలా శ్వాస మీద కంట్రోల్ వచ్చి, ఆ శ్వాస మీద కంట్రోల్ వల్ల నీ యొక్క బాడీ అంతా రెస్పిరేటరీ సిస్టమ్తో సహా, లంగ్స్తో సహా, మామూలుగా మీరు మళ్ళీ డాక్టర్ గారు కాబట్టి మీ దాంట్లోనే చెప్తున్నానండి. మన కోవిడ్ టైంలో వాటిలో ఏం చేశారండి, లంగ్స్ కోసం ప్రత్యేకంగా వ్యాయామం చేయమన్నారు డాక్టర్లు. లంగ్ ఎక్స్పాండ్ అవ్వడం గురించి మాట్లాడడం. దానికి ఏదో ఒకటి ఉంటుంది కదండి, ఇది ఓదనం కూడా ఉంటుంది. స్పైరోమీటర్ ఎంత వెళ్ళింది, లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. లంగ్ ఎక్స్పాండ్ అవ్వడం అనేది అసలు లంగే కదండి. లోపలికి వెళ్ళిన డీఆక్సిజనేటెడ్ ఎయిర్ ని ఆక్సిజనేటెడ్ ఎయిర్ గా చేసి లోపలికి పంపించి బ్లడ్ లో అన్ని అవయవాలకి పంపించే స్కీమ్ అంతా చేసేదంతా లంగే కదండి. సో లంగ్ కి సంబంధించి చేస్తున్న ఫంక్షనాలిటీ నీకు తెలియపోయినా పర్లేదేమో కానీ, శ్వాసనగానేమి అని పుస్తకాలు చదవకపోయినా పర్వాలేదేమో కానీ, నువ్వు పీల్చుకునే గాలి ఎప్పుడూ కూడా అన్కంట్రోల్డ్గా, ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుంది. కాబట్టి పొద్దున అరగంట ఎంతో కాస్త బ్యాలెన్స్డ్ బ్రీత్ తీసుకుంటున్నావు. అంతే. బ్యాలెన్స్డ్ బ్రీత్ మార్నింగ్ తీసుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏమిటి అంటే ప్రాణాయామం. అందులో ప్రాణాయామం చేయి. అందులో హాయిగా ఉదయం లేచి కుడి నాసిక ఎడమ నాసిక మొత్తం మీద నువ్వు మీ గురువు గారు చెప్పినట్టుగా చేసుకో. ప్రాణాయామం చేస్తే ఏమవుతుందంటే శ్వాస మీద కంట్రోల్ వస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాగూ కాదు కదా, మనకి కార్టిజాలో సెరటోనిన్నో ఏదో రిలీజ్ అవ్వాల్సిందే కదా మొత్తం ఉదయం నుంచి రాత్రి వరకు. అదేదో ఒక అరగంట మళ్ళీ ఇందాకని చెప్పింది మళ్ళీ ఇక్కడ కూడా వర్తిస్తుంది మెడిటేషన్ లాగే. అదేమిటయ్యా అంటే నువ్వు హాయిగా మార్నింగ్ పూట మొత్తం బాడీకి రీఛార్జ్ చేయి, రాత్రి పడుకునే ముందు కూడా చెయ్యి. నేను పర్సనల్గా ఒకటి గమనించా ఏంటంటే, నాకు బ్లడ్ ప్రెషర్ 140 అట్లా వస్తుందన్నమాట. సో ఒకసారి బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేద్దామని ఎవ్రీడే నార్మల్ చేస్తా, కొంచెం కాన్షియస్నెస్తో చేస్తున్నా అనమాట. తర్వాత మళ్ళీ 15 days 1 monthకి చెక్ చేసుకున్నా, స్లోగా సెటిల్ అయింది బ్లడ్ ప్రెషర్. ఇట్లా నేను పేషెంట్స్ కూడా చాలామందికి చూసా, లైక్ ప్రాపర్ బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవుతుంది. మీరు మామూలుగా బ్లడ్ ప్రెషర్ అంటేనే అసలు శ్వాసకు సంబంధించింది పూర్తిగా చెప్పాలి అంటే మనం ఎంతలా శ్వాస తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి. నేను యాక్చువల్గానండి ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు చాలా మీరు గమనించలేదు కానీ ఆవేశంగా ఇస్తాను. సో శ్వాసని చాలా ఇంబ్యాలెన్స్ చేస్తాను, మీరు గమనించే ఉంటాను. చాలా ఆవేశంగా మాట్లాడతాను, ఏకధాటిగా మాట్లాడతాను. చాలా ఎక్కడ కథం తొక్కి తురంగాలో, మతం పట్టిన మతంగాలో, విషం కక్కే భుజంగాలో, కవిని పటల వలయ వెచల ద్వేహంగాలో, విలయ సాగర తురంగాలో, యుద్ధగుంజన మృదంగాలో, కవిని పటల్ కవిని గళకన మంగళకలక హళహళాహళిలో కరిగిపోతుని కలిసిపోతుని కానరాకనే కదిలిపోతుని అన్నప్పుడు నేను బ్రీత్ని ఆపి ఏదో ఆవేశంగా ఎక్కువ హెవీ బ్రీత్ తీసుకుంటూనే చెప్తున్నాను. అది నిజంగా రాంగ్ అండి, అలా చెప్పకూడదు. ఓకే. నాకు పత్రిజీ అని మెడిటేషన్ సమయం ఒక అన్నారు. ఒకసారి ఆయనకు సంబంధించిన ఉపన్యాసం ఆయన సమక్షంలో ఇచ్చినప్పుడు నా ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత ఆయన నా దగ్గరికి వచ్చి గట్టిగా కౌలించుకున్నారు. నన్ను కౌలించుకున్న చెవిలో చెప్పిన మాటని చెప్పమంటారా, అఖిల గారు ఫస్ట్ మీరు అంటే ఎంత మెల్లగా చెప్పాడు కూడా ఆయన. యాక్చువల్లీ ఇప్పుడు వాళ్ళు గట్టిగా చెప్తున్నాను యాక్చువల్గా, అంటే శ్వాస నియంత్రించుకోండి అని చెప్పి మెడిటేషన్ చేయండి అని చెప్పి నేను ఒక 10 నిమిషాలు మిమ్మల్ని అలా కౌలించుకునే ఉంటాను, మీరు మెడిటేషన్లో ఉండండి, నా యొక్క మెడిటేషన్ శక్తి మీకు ఇస్తున్నాను అంటే చెప్పారండి. ఓకే. నాకు చాలా ఆత్మీయమైన మిత్రుడు అండి ఆయన. మిత్రుడు అనే పదం వాడకూడదు, పెద్ద ఆయన, బట్ అయినా సుభాష్ పత్రిజీ అని వాటి పిరమిడ్ ధ్యాన కేంద్రం అంటే వాటి వాంట్ టు కన్వే. ఆయన అంటే నేను ఉపన్యాసం ఇవ్వడానికి ముందు ఎందుకు మెడిటేషన్ చేసుకుంటాను, ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఎందుకు మెడిటేషన్ చేసుకుంటాను అంటే నా ఉపన్యాసం ఏమో హెవీగా ఇవ్వక తప్పదు. ఆడియన్స్ నేను కదిలించాలి అంటే మోటివేషనల్ స్పీకర్ అంటే నేను కదలాలి, కదిలించాలి సార్. నేను ఉన్నదే అందుకు, నాకు మైక్ ఇచ్చింది అందుకు. అందుకని నేనేమంటున్నాను, నేను మెడిటేషన్ చేసుకుని సభకు వచ్చాను, అయిపోయిన తర్వాత మెడిటేషన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎనర్జీని నేను కూడా స్టోర్ చేసి వాడుతాను తప్పించి కానీ స్టోర్ వాడకూడదు. అందుకని ఎండ్ పాయింట్ ఏంటంటే మన వృత్తి ఏదైనా, ప్రవృత్తి ఏదైనా, పని ఏదైనా, ఉద్యోగం ఏదైనా నీకు కనుక ప్రాణాయామం చేసుకోవాలనే కోరిక ఉంటే, శ్వాస మీద కనుక నీకు ఒక కంట్రోల్ రావాలని అనుకుంటే
నువ్వు నీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకున్నవాడు అవుతావు. సూపర్. డిపెండింగ్ ఆన్ ద సిచ్యుయేషన్. కొన్ని యొక్క వృత్తుల్లో వాడు కంపల్సరీ, నువ్వు పోలీసు ఉద్యోగాలు ఉన్నాయండి, వాళ్ళు కంపల్సరీ మెడిటేషన్ అంటే ప్రాణాయామం లాంటివి చేసి తీరాలి. సో ఇట్లా నేను ఎప్పుడూ కూడా మార్నింగ్ మెడిటేషను, ప్రాణాయామం, వాకింగు ఖచ్చితంగా, అంటే ఈ ఈ ఈ మధ్య టాక్ విన్నవాళ్ళు ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. నేను మార్నింగ్ 5:30 అలా లేచి చక్కగా మెడిటేషన్, వాకింగు, మెడిటేషను, యోగా, ఈ ప్రాణాయామం ఇవి చేసుకుంటాను. ఏది ఎక్కువ చేయనండి. ఓకే. యోగా అని చెప్పి ఆసనాలు అన్నీ 20 నో. ఆ రోజు నాకు ఏమనిపిస్తే అది, ఏ ఆసనం అనిపిస్తే ఆసనం అంతే. అండ్ గుంజీలు తీస్తాను. నాకు ఇష్టమైన ప్రక్రియ గుంజీలు తీయడం. ఇలా ఏవో, అంటే నేనేమంటున్నానంటే, నేనైనా మీరైనా ఎవరైనా మార్నింగ్ బాడీని ఒక అరగంటో గంటో మనకున్న టైంని బట్టి వాకింగు, యోగాను, ప్రాణాయామం మరొకటి చేస్తే మంచిది అని చెప్పండి. గుంజీలు అన్నారు కాబట్టి దాని ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, మనం నార్మల్గా లెగ్స్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాం. లెగ్ ఎక్సర్సైజ్ జిమ్లో కానివ్వండి, నార్మల్గా మీరు చెప్పిన గుంజీలు కానివ్వండి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాఫ్ మజిల్స్ ఉంటాయి కదా, వీటిని మనం సెకండ్ హార్ట్ అంటాం. ఫస్ట్ హార్ట్ ఇది అయితే సెకండ్ హార్ట్ ఇది. ఎందుకంటే వీటి కాంట్రాక్షన్ వల్లనే అక్కడ ఆగిపోయిన బ్లడ్ అంతా మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇక్కడికంతా డిఆక్సిజనేటెడ్ బ్లడ్ పంపి లంగ్స్లో ప్యూరిఫై అయ్యి మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ హార్ట్కి వెళ్తుంది. ఇవి కాంట్రాక్ట్ అవ్వలేదంటే ఇక్కడ జమ అయిపోతాయి. ఈ జమ అయిపోవడం వల్లనే క్లాట్స్ అవుతాయి. ఈ క్లాట్సే ఇక్కడ నుంచి డిస్లాడ్జ్ అయ్యి హార్ట్కి పోయి బ్లాక్స్ అవుతాయి. సో ఈ విషయం చాలామందికి తెలియదు. లెగ్ ఎక్సర్సైజెస్ని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. సో లెగ్ ఎక్సర్సైజెస్ పడుకుని వెంటనే పిక్కలు పట్టేయడం లాంటివి జరిగితే దాన్ని వెంటనే ప్రికాషనరీగా కాషన్గా చూసుకోమని డాక్టర్లు చెప్తారని నాకున్న అంచనా. అంటే మెగ్నీషియం తక్కువ అవుతే కూడా ఈ పిక్కలు పట్టుకోవడం ఇలాంటి చాలా అవుతాయి. ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అంటాం కదా అది. బట్ యాక్చువల్గా మీరు మెగ్నీషియం అన్నారు కాబట్టి యాక్చువల్గా నాకు ఆ మినరల్స్ లాంటి వాటి గురించి కూడా మనం ఎప్పుడైనా నేను లేదా మీరు ఇంకోసారి మాట్లాడండి. యాక్చువల్గా మనం ఉదయం నుంచి రాత్రి వరకు తినే ఆహారం అంతా యాచిజ్గా తింటే, ఏ పండకి ఏ వస్తువులు అయితే మనం చేసుకోమని మనం అనుకుంటామో అవన్నీ చేసుకుంటే, ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తింటే, అన్ని బ్యాలెన్స్గా తింటే, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా నాకు తెలిసి బెటర్ ఎవ్రీథింగ్ లోపలికి వెళ్తుంది. అవును. డైట్ గురించి అన్నారు కాబట్టి మీరు వెజిటేరియన్ డైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, నాన్ వెజిటేరియన్? అంటే నేను ఆల్రెడీ పుట్టి పెరుగుతున్నది వెజిటేరియనే కాబట్టి నాకు నాన్ వెజ్ తోటి టచ్ చేయలేదు. లేదు. ఓకే. కానీ నేను రిజర్వేషన్స్ లేవు నాకు. అంటే నాన్ వెజ్ కన్నా వెజ్ గొప్పదండి అది కాదు. వెజిటేరియనే, నాన్ వెజ్ నాన్. ఇవాళ మార్నింగ్ మీకు ఒక వాట్సాప్లో ఒకటి పంపించాను, చూసే ఉంటారు మీరు. వెజిటేరియన్ ఫుడ్కి నాన్ వెజిటేరియన్ ఫుడ్కి కంపారిజన్ టేబుల్తో సరదాగా పంపించా. ఏదైనా రెండూ గొప్పవే, రెండూ మంచివే, ఏది ఎక్కువ తినకూడదు. వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే, దేంట్లో ఉండేవి దాంట్లో డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఎఫిషియన్సీస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా తమకు అనుగుణంగా తీసుకోమని నేను చెప్తూ ఉంటాను. యాక్చువల్గా అంటే మన డైటీషియన్ కాదనుకోండి. నేను ఇంకోటి కూడా చెప్తానండి. అంటే ఇందాక నా పతంజలి యోగ శాస్త్రం వచ్చింది కాబట్టి, పతంజలి యోగ శాస్త్రంలో ఫస్ట్ లైన్ ఏముంటుందంటే, యోగ చిత్తవృత్తి నిరోధ అని ఉంటుందండి. యోగ శాస్త్రంలో యోగా అంటే ఏంటి, ఏం కాదురా, చిత్త వృత్తి నిరోధ అంటాడు. చిత్తం అంటే మనసు, వృత్తి అంటే దాని యొక్క ఆలోచనలు, అండ్ నిరోధ అంటే కంట్రోల్. ఓకే. అంటే మనసుని కనుక కంట్రోల్ చేసుకుంటే, మెంటల్ హెల్త్ అని వాళ్ళ మనం పదం వాడతామండి. ఇఫ్ యు ఆర్ కంట్రోలింగ్ యువర్ హార్ట్, బ్రెయిన్ అండ్ ఆలోచన, థాట్ ప్రాసెస్, చిత్తం, మనసు, హృదయం, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, కరెక్ట్, మనకి 50% హెల్త్ బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఈ సైకోసోమాటిక్ అనే పదం అక్కడి నుంచే వాడతాం మనం. అవును. అసలు మన యొక్క మెంటల్ హెల్త్లోంచి ఫిజికల్ హెల్త్ని తెచ్చుకోవచ్చు అని కూడా అక్కడే వాడతాం మనం. ఆలోచనలు కనుక పరిపూర్ణంగా పాజిటివ్ అయి పెట్టుకుంటే కనుక, దానికి నేను మామూలుగా ఎప్పుడు ఏమంటానంటే స్మైలింగ్ ఫేస్ అండి. మీరు ఎన్నైనా చెప్పండి, నేను అనుభవం చెప్తున్నాను. డోపమైన్ లాంటివి కాస్త పదాలు వాడితే చెప్పచ్చేమో, కానీ మామూలుగా అయితే కనుక నవ్వండి. అందుకని ఎవరికైనా ఏం చెప్తానంటే, ఎప్పుడైనా డల్ అయితే డోంట్ వర్రీ, మీరు ఏదైనా అంటే ఎవరి యొక్క వాళ్ళది ఒక మంచి పాట వినండి, మ్యూజిక్ వినండి, లేకపోతే కనుక మొక్కల దగ్గర ఉండండి, కుక్కల పిల్లలు పెంచుకుంటే వాటితో ఉండండి, లేదా ఇష్టమైన వ్యక్తితోటి గడపండి,
లేకపోతే కనుక ఒక మంచిది ఏదైనా జోక్, మంచి కార్టూన్ జోక్స్, లేకపోతే కనుక సినిమాలో వచ్చే జోక్స్ ఉంటాయి కదా, వాటిని వినండి, యూట్యూబ్లో చూడండి. అంటే మీరు చెప్పిన డోపమిన్ ఏదైతే ఉందో అది కాస్ట్లీ డోపమిన్ కదా, చీప్గా దొరుకుతాయి బట్ కాస్ట్లీ డోపమిన్. సన్లైట్, పార్క్లో నడవడం, వాకింగ్, ఫ్రెండ్స్తో ముచ్చట పెట్టడం, లేదా వైఫ్తో జస్ట్ అలా వాక్ చేయడం, పేరెంట్స్తో హగ్గింగ్, స్పర్శ, ఇవన్నీ చీప్గా దొరుకుతాయి బట్ కాస్ట్లీ డోపమిన్. కాస్ట్లీగా దొరికాయి మందు, స్మోకింగ్, డ్రగ్స్, ఇవన్నీ కాస్ట్లీగా దొరుకుతాయి బట్ చీప్ డోపమిన్. మీరు ఎలాగో మందు అని అన్నారు కాబట్టి అండి, నేను కొంచెం ఓపెన్గా చెప్తున్నానండి. ఎవరైనా సరే దయచేసి చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నానండి, ఏజ్ తోటి, స్టేజ్ తోటి, రేంజ్ తోటి సంబంధం లేకుండా చెప్తున్నాను. అంటే 16 ఏళ్ళ కుర్రాడైనా కానీ, 66 ఏళ్ళ ఆయనైనా సరే, అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, జెండర్తో సంబంధం లేకుండా చెప్తానండి, చేతులు దండం పెట్టి చెప్తానండి, సిగరెట్, మందు మానేయండి. కరెక్ట్, అంతే. సరే నువ్వు చెప్తున్నావా అని ఎన్నన్నా సరే, నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లేదు, సిగరెట్, మందు మానేయండి. దానివల్ల వచ్చే నాకు నెగిటివ్లు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు నేను మీరు ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసును కాబట్టి. బట్ ఆ రెండు అందుకనే ఇప్పుడు మామూలుగా మన యొక్క లంగ్ గురించి మాట్లాడుతాం విన్నాను కాబట్టి, స్మోక్ చేస్తే ఏమవుతుందండి, లోపలంతా పొగ జారిపోతుంది, అంటే ఊపిరితిత్తులు కొలిపితిత్తులు అవుతాయి. అందుకు నేను మళ్ళీ చెప్తున్నానండి, దండం పెట్టి చెప్తాను అందరికీ. స్కూల్కి వెళ్ళినా, కాలేజీలకు వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, నేను ఈవెన్ కంపెనీలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చెప్పేదో, లాస్ట్ చెప్పేదో, మధ్యలో చెప్పేది ఏంటంటే మందు కొట్టొద్దు, సిగరెట్ కాల్చొద్దు. తర్వాత ఇంకొక పాయింట్ చెప్తానండి, మీరు టైం ఎంతుందో మీరు చూసుకోండి. ఆరోగ్యం విషయంలో మనకి మన బాడీయో, మన జీవన విధానమో, లేదా మనకు సంబంధించిన చుట్టుపక్కల ఏవో మనని వార్నింగ్ చేస్తాయని నమ్ముతాను నేనండి. నేను 10 ఏళ్ల కిందట, అంటే ఇప్పుడు నాకు 51 ఏళ్ళు, 40 ఏళ్ల వయసులో ఒక ఒక చాలా ఒక రియల్ ఎస్టేట్లో చాలా అతిపెద్ద గొప్ప ఆయన, ఓకే, నాకు తెలిసి ఒక 2,000-3,000 కోట్ల అధిపతేమో. ఇద్దరం కూర్చుని కాఫీ తాగుతున్నాం. ఒక సెషన్కి వెళ్ళాలి, వాళ్ళ కంపెనీకి నేను సెషన్కి వెళ్ళడానికన్నా ముందు ఓకే కాఫీ ఆర్డర్ ఇచ్చాం. మామూలుగా ఇచ్చినప్పుడు ఆయన వితౌట్ షుగర్ అన్నాడు ఆ సర్వర్ తోట, ఎవరుంటారు వెయిటర్ తోట. నేను అడిగాను, వితౌట్ షుగర్ దేనికండి? నేను మాట్లాడితే 12-10 ఏళ్ల కిందట. అంటే ఏదండి, మొన్న నేను చెక్ చేయించుకున్నాను, కొద్దిగా నీరసంగాను ఇదిగా ఉందని చేస్తేనేమో మా డాక్టర్ అదే చెక్ చేస్తే షుగర్ బార్డర్లో ప్రీ డయాబెటిక్, కొంచెం బార్డర్ కూడా దాటేసిందేమో అని ఎంతలా ఉంది, కొంచెం అన్ని అవాయిడ్ చేయండి అని చెప్పి ఈ గేవ్ సమ్ ప్రిస్క్రిప్షన్స్ అండి, అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అని. అప్పుడు నేను ఏం చేశానంటే, మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు చూద్దాం, 40-41 సంవత్సరాల వయసులో ఉన్న మనం ఎదుటి వ్యక్తి కనుక ఏ కారణం చేతనైనా ఇలాగ షుగరు, ప్రీ డయాబెటిక్లో ఉన్నాను కాబట్టి అని అంటే కనుక మనం మామూలుగా దాన్ని లైట్గా తీసుకుని మనం మంచి కాఫీ తాగేసి సెషన్కి వెళ్ళిపోతాం. నేను ఏం చేశాను చెప్తానండి, ఆ రోజున ఆయనతో అలా అన్న తర్వాత అంతవరకు నాకు డయాబెటీస్ మీద నాకు అవగాహన లేదు. అంటే అవగాహన ఉండడం గురించి కాదు, దాని మీద పెద్ద దృష్టి పెట్టలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే, ఆయన కొంచెం ఆయనతో ఏదో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మరునాడు మీరు నమ్ముతారు లేదో, నాకు తెలిసిన మీలాంటి ఒక డాక్టర్ గారిని, సార్ ఏంటి నేను 40 ఏళ్ళు కదా ఏం చేయమంటారు అంటే, ఏముంది సార్ HbA1c ఒకటి చెక్ చేయించుకోండి, కావాలి ప్రీ లంచ్ పోస్ట్లో చేయించుకోండి సార్ అన్నాడు. ఫాస్టింగ్ షుగర్ ఉంటుంది కదా, అలా చేయించుకున్నాను. అప్పుడు మీరు నమ్ముతారు లేదో, ఐ వాజ్ ఇన్, అంటే మరీ ప్రీ డయాబెటిక్ కాదేమో కానీ, అంటే బార్డర్ కాదేమో కానీ డయాబెటిక్ రేంజ్కిను నాన్ డయాబెటిక్ మధ్యలో మాత్రం ఉన్నా. మీరు నమ్మరు సార్, నేను అప్పటి నుంచి ఎక్సర్సైజ్లో వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ రిగార్డింగ్ ఇప్పటికైతే లేను, షుగర్ కానీ బీపీ కానీ ఇప్పటికి నేను మాట్లాడు. ఐ రిపీట్ దిస్ వన్, వాట్ ఐ వాంట్ టు కన్వే. నేను ఇంతకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట నిన్ను చర్నాకోలతోటి, ప్రకృతో, పరిస్థితుల్లో నీ బాడీయో నీ ఆలోచన కొడుతుంది, తెలిపిస్తాయి. వెంటనే రెస్పాండ్ అవు, నాకు రాదురా అన్నా ఎవరికైనా వస్తుంది కానీ అనకు. మన సర్కిల్లో ఎవరికైనా కనుక హార్ట్ అటాక్ వస్తే మనం కూడా అలర్ట్ అవుదాం, తప్పేం లేదు. నాకు ఈ విషయాన్ని చంద్రబోస్ లిరిసిస్ట్ ఆయన చెప్పాడు సార్, ఇప్పుడు 10 ఏళ్ల కింద ఎప్పుడో, మిత్రమా మీ ఇద్దరం సరే వరంగల్ వెళ్ళి, వరంగల్ కరీంనగర్ నుంచి వస్తున్నాం,
తోటి చెప్పారనమాట. మా ఫ్రెండ్ ఒక అతను మొన్న అనుకోకుండా చనిపోయాడు హార్ట్ అటాక్ తోటి, నాట్ ఈవెన్ 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కూడా కాదు, వెరీ ఎర్లీ 40s. చాలా నాకు షాక్ అయ్యాను. వెంటనే నేను చాలా అలర్ట్ అయ్యి చెక్ చేయించుకున్నాను. అలా నా ప్రతి పుట్టినరోజుకి జూన్ 1 నేను ఏం చేస్తానంటే పార్టీలు అవ్వను, పార్టీకి వెళ్ళను. నేను చేసేది ఏంటంటే డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీకి వెళ్ళి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటాను. అది 5,000, 10,000 ఎంతో ఖచ్చితంగా చేయించుకుంటాను ప్రతి ఏడాదిను. అంటే వాట్ ఐ వాంట్ టు కన్వే, ఇక్కడ అలర్ట్నెస్ గురించి మాట్లాడతాను ఉన్నంతలో. ఇప్పుడు మనిద్దరం ఇక్కడ మాట్లాడుతున్న అలర్ట్నెస్లో మొత్తం ప్రపంచం అంతా అలర్ట్నెస్ నాకుందంటలేదు. నేను దాన్ని కూడా మళ్ళీ అవాయిడ్ చేస్తాను. కొంతమంది నాకు 70 ఏళ్ళు ఎందుకు ఇంత ఆరోగ్యంగా ఉన్నాను తెలుసా అని ఎవరంటే చాలా వాళ్ళ మీద జాలిస్తుంది నాకు. ఇప్పుడు ఇక్కడ మనిద్దరం కూర్చుని రఘుతేజ్ గారు నాకు ఇంతవరకు బీపీ షుగర్ రాలేదు తెలిసినా అంటలేదు నేను. అందులో ఏమన్నా ఎప్పటికన్నా నేను ఇప్పటికన్నాను. ఎందుకంటే మా అమ్మగారికి, మా నాన్నగారికి, మా మేనమామలకి, మేనత్తలకి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జెనెటికల్గా నాకు వచ్చే అవకాశం ఉంది. ఆ జెనెటికల్గా వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి నేను ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. అందుని చిన్నప్పుడు పుడుతూనే మనకి తెలుసో తెలియకో కొన్ని రోగాలు వస్తాయి. అందులో ఇప్పుడు కూడా ఆరోగ్యవంతమైన వాళ్ళు నా ఆరోగ్య రహస్యం ఏంటి చెప్పమంటావా అనేది ఎప్పుడు అనకూడదు. నేనేమంటానంటే నేను ఆరోగ్యం కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవి, నీవు కూడా వీలైతే తీసుకొని చెప్పాలి. రహస్యం ఏంటది? ఇక్కడ ఆరోగ్యము అనారోగ్యము అనేది కొంతవరకు అంటే కొంచెం ఆధ్యాత్మికంగా చెప్పాలంటే యోగం, కొంచెం ఫిజియలాజికల్గా చెప్పాలి అంటే జెనెటిక్స్ కానీ అదర్ దాన్ థింగ్స్ కానీ. అండ్ ఇంకోటి కూడా చెప్పాలి, మీ ఏజ్ 30 ఉందో అనుకుందాం, నాది 51 ఏళ్ళు అండి. నాకు ఈ అవేర్నెస్ అనేది మీరు నమ్ముతారు లేదు, నాకు 20 30 లేదండి. ఐ వాజ్ వెరీ బ్యాడ్ హెల్దీ ప్రాక్టీసెస్ ఆఫ్ మై ఎర్లీ డేస్. అంటే 20 30 రాత్రి 2ంటికి పడుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు తినేయడం. నేను ఎప్పటికీ ఇవాళ 20 30 ఉన్నవాళ్ళు చెప్పేది అదే, నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి 16 ఏళ్ళ 5 ఏళ్ళ 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తినేసి, ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తినేసి, ఇష్టం వచ్చినట్టుగా తినేస్తే నీ బాడీ ఇప్పుడు సహకరిస్తుంది. 50 వచ్చినప్పుడు నాకు ఎప్పటికీనండి, మీరు నంబరు, నాకు 20 ఎవరైనా కానీ లాగి పెట్టుకుంటే చెప్పుంటే బాగుంటుంది అనిపిస్తుంది. యాక్చువల్గా నో రాఘవేంద్ర, యూ షుడ్ మెయింటైన్ హెల్త్ అని చెప్పుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇవాళ నేను ఉన్నంతలో లక్కీ వల్ల నేను కాస్తో కూస్తో పరిపూర్ణమైన ఆరోగ్యం అన్న నేను. అనారోగ్యాలు లేవంతే. ఎసిడిటీ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు. అవి లేవు అంటే అర్థం రావు అని కాదు. ఎందుకని నా యొక్క 20 30 నేనేమి హెల్తీ ప్రాక్టీస్ చేయలేదు. కళ్ళు తెరుచుకుని 40 ఆ మాత్రం 40 తెరుచుకున్నాం కాబట్టి ఈ మాత్రం ఉన్నాం. 60 వచ్చేసరికి ఏమవుతుందో తెలియదు. అందుకని నేను ఎప్పుడు కూడా ఇవాళ ఏమంటానంటే, యవ్వనంలో ఉన్నవాడు చేతులు దండం పెడుతున్న హెల్త్ పాడు చేసుకోకండి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. ఇవాళ ప్రపంచంలో చైనాకి, జపాన్కి వృద్ధుల సంఖ్య ఎక్కువ అండి. ముసలు అంటే వృద్ధులు అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ. అంటే వాళ్ళు యంగ్ పీపుల్ లేరు. అంటే దాన్ని వాళ్ళగా జాగ్రఫీలో డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాం. అంటే జనాభాలో యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఏకైక దేశం భారతదేశం. అలాంటి యూత్ ఎలా ఉండాలండి? సిగరెట్ కాలుస్తున్నా 15 16 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసులో రోడ్డు పక్కన సిగరెట్ కాలుస్తుంటే ఎవరైనా కనిపిస్తే మీరు నమ్మరండి, నేను ఒట్టే చెప్తున్నాను, నా కళ్ళలో నీళ్ళు వస్తాయండి. లిటరల్లీ నేను ఏడుస్తానండి, లిటరల్లీ. నా ఇంకా డ్రగ్స్ లాంటివి అంటే అవి కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి చాప కింద నీరులా వస్తున్న అత్యంత దారుణమైనది. కానీ మన ఇంటి పక్కన ఉన్న పాన్ షాప్కి వెళ్ళి 16 ఏళ్ల కుర్రవాడండి, 10th క్లాస్ చదువుతున్న కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి, డిగ్రీ చదువుతున్న అబ్బాయి, బీటెక్ చదువుతున్న పిల్లలు వెళ్ళి ఏంటండి ఏం సాధించావు నువ్వు, ఏదైనా ఈ కాంట్రిబ్యూషన్ ఏం చేసావు చెప్పబ్బా ప్రపంచానికి. సెల్ ఫోన్ కనిపెట్టావా, ఫోన్ కనిపెట్టావా, కెమెరా కనిపెట్టావా, మైక్ కనిపెట్టావా, షర్ట్ అయినా కనిపెట్టావా, కళ్ళజోడు కనిపెట్టావా? వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ యూ హ్యావ్ గివెన్ టు ద నేషన్? నువ్వు స్మోక్ చేస్తావా? తప్పు కాదా అది? వన్ ఇంపార్టెంట్ థింగ్ స్మోకింగ్ ఏంటి అంటే, వేరే అన్ని క్యాన్సర్స్ కూడా హింట్ ఇచ్చి వస్తాయి. ఇప్పుడు మీరు డైట్ బాగా తీసుకోవాలి, డైజెస్టివ్ సిస్టమ్ క్యాన్సర్ అయితే మీకు మెల్లిగా వామిటింగ్స్ అయ్యో, ఏదో వెయిట్ లాస్ అయ్యో హింట్ ఇచ్చి వస్తాయి. థైరాయిడ్ హింట్ ఇచ్చి వస్తాయి. బ్రెస్ట్ది స్వెల్లింగ్ లాగా స్టార్ట్ అయ్యి వస్తుంది. లంగ్ క్యాన్సర్ మీకు హింట్ ఇవ్వదు.
దగ్గు ఒకటి వస్తుంది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ స్టేజ్ 4కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కఫ్ స్టార్ట్ అవుతుంది. సో అన్నిటికన్నా డేంజరస్ లంగ్ క్యాన్సర్. సో స్మోకింగ్ అంత డేంజరస్, అందుకని దాన్ని చాలా నేను స్మోకింగ్ అండి, డ్రింకింగ్ అండి, ఫుడ్ హ్యాబిట్స్లో అదే కొంచెం అనారోగ్యకరమైన ఫుడ్ హ్యాబిట్స్ తగ్గించుకోమని చెప్పడం నాకు ఎంత ఇష్టమో చేతులు దండం పెట్టి చెప్తాను. యాక్చువల్గా సిగరెట్ అలాగే డ్రింక్ అండి చాలా ప్రమాదం, కుటుంబాలకి నష్టమే, జేబుకి నష్టమే, జాబ్కి నష్టమే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ నీ యొక్క బాడీకి నష్టమే. అది కిడ్నీ కావచ్చు, లంగ్ కావచ్చు, హార్ట్ కావచ్చు, మరోటి కావచ్చు. మీరు ఒక హెల్త్ నేను ఇలా చేసుంటే బాగుండేది చేయలేదు అని ఏదైనా ఉందా? ఇంతవరకు నేను చెప్పిన మొత్తం ఇంటర్వ్యూలోంచి చాలా అదంతా నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, అదైతే 20 ఏళ్ళలో చేస్తుంటే బాగుండదు. కాకపోతే ఏంటంటే నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏమైందంటే తెలుసో తెలియకు స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, అంటే అసలు చేయలేదు లాంటి పదాలు ఏం కాదు. ఇప్పుడు మన ఎలా ఉంటుందంటే కాలేజీ డేస్, ఆఫ్టర్ పోస్ట్ కాలేజ్ డేస్, ఎర్లీ జాబ్ డేస్ అని కొన్ని ఉంటాయి లైఫ్లో. అంటే 20 ఏళ్ళండి, 25, 26 సంవత్సరాలు. అప్పుడు ఆ డేస్లో లాంటివి ఏమైనా ఒకటి రెండు మినహాయిస్తే తప్ప స్మోకింగ్ డ్రింకింగ్ అనేది బై నేచర్ లేదు డే 1 నుంచి. ఓకే. అలాగే ఉన్నంతలో ఎక్కువ తినడం అనేది లేదు నాకు. ఓకే. ఉన్నంతలో తక్కువ తినడమే ఉంది. సైంటిఫిక్గా కూడా అది సైంటిఫిక్ రైట్ 80% ఫుల్ ఉంచాలి. నాకు తెలియకుండా జరిగింది. ఏది నేను ఎక్కువ తిన్నాను. మీరు నేను మీ ఇంటికి భోజనానికి పిలవండి, నాకు పప్పు అన్నం అంటే ఇష్టం, మామూలు ఇష్టం కాదు. పప్పు అన్నం అంటేను గుత్తి వంకాయ కూర అంటే ఐ థింక్ నేను చాలా ఇష్టం. అయినా ఒక లైన్ దాటుతుందంటే ఆపుతాను నేను. హెవీగా తినడం అనేది ఎప్పుడో కానీ జరగదు. ఫాస్టింగ్ అలాంటి ఫాస్టింగ్ అనేది నాకు తెలిసి వాటి వరకు ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు చేయలేదు. ఓకే. అంటే ప్రత్యేకంగా ఫాస్టింగ్ లాంటివి ఎప్పుడు చేయలేదు. కానీ హెవీగా తినను. అండ్ నేను ఒంటిపోటే గత 10 ఏళ్ళుగా తినడం అనేది. మళ్ళీ ఇక్కడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యాడ్ అయింది. అదొకటి సైంటిఫిక్గా చూస్తే ఓకే నాకు జరిగింది. ఓకే, అక్కడ 80% ఫుల్ ఉంచుతున్నారు, అది సైంటిఫిక్గా ఓకే అయింది. ఇక్కడ ఒకే పూట తినడం, ఎర్లీగా తినడం వల్ల ఇంటర్మీడియట్ ఫాస్ట్ అది తెలియకుండా జరిగింది. అది బాడీని ఆటోఫేజ్ చేస్తుంది. ఓకే. ఎప్పుడు పాత సెల్స్ ని చంపేసి కొత్త సెల్స్ రీజనరేట్ అవుతాయి తక్కువ తినడం వల్ల అండ్ ఎర్లీగా తినడం వల్ల, ఆ గ్యాప్ ఉంచడం వల్ల, ఫాస్టింగ్ గ్యాప్ ఉంచడం. ఓకే, అదొకటి. నేను ఒంటిపూట భోజనం అలాంటివి. తర్వాత ఒకప్పుడు కొంచెం కాఫీ టీలు ఎక్కువ తాగేవాడిని బాగా. గత 10 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా అలా కాకుండా తగ్గించాను. నంబర్ తగ్గించాను. దీనికి ఏం చేశాను కూడా చెప్పాలి. నేను థ్యాంక్స్ టు శోభన్ బాబు గారండి. శోభన్ బాబు గారిని సినిమా హీరో ఉన్నారు, ఈ జనరేషన్కి కూడా తెలిసిన ఆయన. నా దృష్టిలో మహానుభావుడు అండి. అబ్బా, ఆయన ఒక వీడియో కూడా ఎప్పుడు చూడండి. యాక్చువల్గా ఆయన కాఫీ టీలు మానేసి ఓసారి ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆయన కాఫీ ఇచ్చారట. తాగుదామా అనేంత టెంప్ట్ అయ్యారట. తాగుదాము అనేది టెంప్ట్ అయిన తర్వాత తాగుదామా మాందామా అనుకున్నప్పుడట నో నేను ఒక మాట ఇచ్చాను, నాకు నేను ఇచ్చిన మాట నిలబడాల్సిందని చెప్పి కాఫీ తాగడం మానేసి దాని వాసన మాత్రం చూసి ఆస్వాదించి కాఫీని పక్కన పెట్టేసానండి మహానుభావుడు. సితప్రజ్ఞత అంటే అర్థం నా ఉద్దేశంలో అదే భగవద్గీతలో చెప్పింది. నేను అందుకు ఏం చేశానంటే కాఫీ టీలు ఇంట్లోనూ తాగి బయట తాగితే కష్టం కాబట్టి ఇప్పుడు ఎవరో ఒక ఆఫీస్కి వెళ్తాం, కంపెనీకి వెళ్తాం, మీటింగ్కి వెళ్తాం, ఇలా మనం షూటింగ్కి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నలుగురిలో ఉంటాం మనం. కాఫీ నేను తాగను, టీ నేను తాగను అన్నా కూడా గురుగారు అన్న మిత్రమా ఉంటాయి కాబట్టి అందుకు ఫస్ట్ ఏం చేశానంటే ఇంట్లో బ్రేక్ చేశాను. నేను ఇంట్లో కాఫీ టీలు మానేసా. అప్పుడు బయట కాఫీ టీలు తాగి ఇంట్లో కూడా తాగితే ఓవర్ డోస్ అవుతుంది కాబట్టి పెగ్గు మీద పెగ్గేయడం కాకుండా ఇది ఫస్ట్ చేశాను. 2 తర్వాత ఏం చేస్తున్నానంటే ఈ మధ్య కాలంలో గత 8 నెలలుగా 1 ఇయర్గా మన గ్రీన్ టీ బ్యాగ్స్ ఉంటాయి కదా, అది ఒక కొనుక్కొని కారులో పెట్టుకుంటున్నాను. ఉదాహరణకు మనలాంటి మిత్రులు అంటే అర్థం ఏంటంటే కొంచెం ఆత్మీయంగా నేను కాఫీ తాగనన్నా అంటే కనుక ఓకే అంటారు కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఎక్కడైనా కానీ హాట్ వాటర్ దొరుకుతుంది, నేను హాట్ వాటర్ తాగుతాను. అదొకటి. మళ్ళీ నేను ఇప్పుడు కూల్ వాటర్ తాగను, ల్యూక్ వామ్ వాటర్ తాగుతాను, గోరు వెచ్చని నీళ్లు తాగుతాను, మరీ వేడి నీళ్ళు కాదు అని చెప్పి వేడి నీళ్లు పెట్టుకుంటే ఆ కారులో బ్యాగ్ వేసుకుని, అంటే 2-3 బ్యాగులు కాదు మొత్తం బ్యాగే ఉంది కాబట్టి కావాలంటే మీరు కూడా తాగొచ్చు అనేంతలాగా
ఎప్పుడంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే లైఫ్లో ఎప్పుడైతే నీ జీవితాన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం మొదలు పెడతావో అప్పుడు అన్ని ఫుడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ నీకు వచ్చేస్తాయి. ఇఫ్ యూ ఆర్ డ్రైవింగ్ బై సమ్ వన్, అది నేను చెప్పదలుచున్నాను ఇక్కడ యాక్చువల్గా. మొహమాట పడి ఆయన పెగ్గు వేసుకోమన్నాడు కూడా మనం వేసుకుని అన్నా ఇవాళ మంచి పార్టీ ఇచ్చారనన్నా రా అన్నా అంటే ఎగేసుకెళ్ళిపోతుంటే తప్పు నీదవుతుంది కదా. అలాంటి వాటిల్లో అందులో మొహమాటం వద్దు, మొహమాటం వద్దు, ఓవర్ యాక్షన్ వద్దు, అనవసర అలవాట్లు వద్దు, దురలవాట్లు వద్దు, వ్యసనాలు వద్దు. ఉన్న చిన్న చిన్న అలవాట్లు తప్పేం కాదని అంటాను కాబట్టి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది నీ చేతిలో లేనప్పుడు మన నష్టం గురించి మాట్లాడుతున్నాను. బట్ ఉన్నంతలో కొన్ని అలవాట్లు మంచి అలవాట్లు కానే కావు. దాని చెప్పిన స్మోకింగ్, డ్రింకింగ్, XYZ ఇలాంటివి అసలు కానే కావు కాబట్టి దాని దూరమే ఉండాల్సింది. దానికి మళ్ళీ టెస్ట్ చేస్తాను, చెక్ చేస్తాను, కంట్రోల్లో పెడతాను. ఇది నా లాస్ట్ తెలిసిన అన్న ఎక్స్ట్రాలు చేయొద్దు, 100 ఏళ్ళ నుంచి అదే అంటున్నాను. సో అందుకని చిత్త వృత్తి నిరోధ, మనసు మీద కమాండ్ ఉన్నవాడు రాజుతో సమానం. స్పిరిచువాలిటీని హెల్త్ని ఎట్లా రిలేట్ చేస్తారు? దేన్ని? స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ అంటే సింపుల్ మీనింగ్ అండి. స్పిరిచువాలిటీ అంటే ఏం లేదు, తామరాకు మీద నీటి బొట్ల ఉండగలిగితే దాన్ని స్పిరిచువాలిటీ అంటాం. అంతే ఏం లేదు. దాన్ని చాలా సింపుల్ ఈక్వేషన్ చెప్తాను. స్పిరిచువాలిటీ అంటే అర్థం ఏంటి తెలుగులో? ఆధ్యాత్మికత. ఆది ఆత్మ, ఆత్మ అంటే నేను, ఆది అంటే బియాండ్, నాకన్నా మించింది. ఈ ప్రపంచంలో నేను చేస్తున్నాను, నేను చేయగలను అని అనుకున్నప్పుడు ఆత్మ అండి. సెల్ఫ్. నా చేతిలో లేనిది ఇంకోటి ఏదో ఉంది అనుకుంటే ఆధ్యాత్మికత. అంతే. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం. మామూలుగా మనం ఏమంటామంటే మన ఇద్దరం మాట్లాడుతున్నాం సార్ అంటాం. మీరు ఏదో రమ్మన్నారు నేను వచ్చానని అంటాం. యాక్చువల్ రాంగ్ అది. సెల్ఫ్ అంటే నేను చేస్తున్నది అర్థం. నేను చేస్తున్నదని ఎప్పుడైతే అనుకున్నామో మన చేతిలో లేనిది ఇంకోటి ఏదో ఉందని అర్థం చేసుకోకపోతే ప్రమాదం. ఈ క్షణం మాట్లాడుతున్నా నేను, ఇదే క్షణం ఇలాగే ఉంటాను, ఇలాగ ఒక 100 ఏళ్ళు ఉంటానంటే రాంగ్ అని. ఇలా మాట్లాడుతూ కూడా చచ్చిపోవచ్చాను. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గుండె ధైర్యం ఉండాలేమో తప్ప ఏ క్షణమైనా మృత్యు వస్తున్నాను. అంటే నేను చేస్తున్నాను అని అంటున్నాను కానీ నా చేతిలో లేని చాలా ఉందండి. నేను హెల్త్ని ఎంత బాగా పెట్టుకున్నానో తెలిసినా అనేది అజ్ఞానం. మనకు తెలియకుండా ఏదైనా జరగచ్చు. సో అలా నా చేతుల్లో లేనిది ఏదో ఇంకొకటి ఉందని అర్థం చేసుకోగలిగి ప్రపంచమంతా ఒక మన యొక్క పాత్రతో సంబంధం లేకుండా ఉంటుందని తెలుసుకోగలిగి నేను ఉన్నంతలో నా పాత్ర నిర్వర్తించాలని మాత్రమే అర్థం చేసుకోగలిగితే టచ్ బి నాట్ లాగా అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్, డిటాచ్మెంట్ విత్ అటాచ్మెంట్ లా ఉండి సక్సెస్ వస్తేనేమో నన్ను మించిన లేడు అని, అదే కనుక ఫెయిల్యూర్ వస్తేనేమో కుంగిపోయి. ఇప్పుడు మన ఇద్దరం వీడియో పెడతామండి. ఈ వీడియో ఉదాహరణకు ఒక 1,00,000, 2,00,000, మిలియన్లు వ్యూస్ వచ్చాయి అనుకోండి. రేపొద్దున మన ఇద్దరం ఏమంటామండి? తెలిసిన మన వీడియోకి 10 లక్షల వ్యూస్ వచ్చినాయి తెలిసిన అంటాం. అలా కాదు 10 వ్యూస్ వచ్చినాయి అనుకోండి, 10 వచ్చినాయి అంటాం. నేనేమంటానంటే అది 10 లక్షలైనా 10నైనా సమానంగా స్వీకరించగలిగి, శీతోష్ణాలను సమానంగా స్వీకరించగలిగి, అసలు ఈ ప్రపంచంలో ఎవరి కోసమో కాదురా పని చేయాల్సింది మన కోసం అనుకోగలిగి, పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం ఆటనే మాటకు అర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం అని అనుకోగలిగితే, అసలు నేను వచ్చింది ఇప్పుడు రఘుతేజ్ కోసం కాదు, ఐ డ్రీమ్ కోసం కాదు, ఎవరి కోసమో కాదు, వ్యూస్ కోసం కాదు, సబ్స్క్రైబర్ల కోసం కాదు, కామెంట్స్ కోసం కాదు, అభిమానుల కోసం కాదు, అంత సీన్ లేదు. నేను నా కోసం మంచి మాటలు మాట్లాడడానికి, నాకు ఇవ్వబడిన ఈ జన్మని కాస్తో కూస్తో ఒకళ్ళైనా ఇన్స్పైర్ అయితే, నేను ఎవరో చెప్పిన మాటకి ఇన్స్పైర్ అయ్యాను కదా. ఎవరో కాఫీ తాగద్దు, నేను తాగట్లేదండి, నాకు ఎవరో డయాబెటిక్ అన్నారండి అని చెప్తే నేను అలర్ట్ అయ్యాను కదా. నా మాట వల్ల ఇంకొకరు అలర్ట్ అయితే బాగుంటుంది కదా అని అనుకోగలిగితే నా దృష్టిలో ఆధ్యాత్మిక చింతనలో ఉన్నట్లేక. అలా ఉన్నప్పుడు కంపోజ్డ్గా ఉంటాం, బ్యాలెన్స్డ్గా ఉంటాం. బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ హెల్త్ బాగుంటుంది. సో సార్, లాస్ట్గా యాజ్ ఏ మోటివేషనల్ కోచ్ కానివ్వండి, ఆర్ IAS అకాడమీ ఫౌండర్ కానివ్వండి, యూత్కి, యంగ్ జనరేషన్, జెన్జీ మెయిన్గా ఈ జనరేషన్ ఉన్నవాళ్ళు అడిక్షన్స్ కానీ ఫోన్కి వీటికి ఎక్కువగా అడిక్షన్ అయిపోతున్నారు.
హడావిడి ఎక్కువ, తొందరగా అయిపోవాలి, వితిన్ 1 minute అయిపోవాలి, అన్నీ 2 minutes అయిపోవాలి. సో ఇలా తొందరపాటు చాలా ఎక్కువ అవుతుంది. ఈ తొందరపాటులో నిర్ణయాలు రాంగ్ తీసుకుంటున్నారు. అది రిలేషన్షిప్స్ కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, హెల్త్ విషయం కానివ్వండి, డెసిషన్స్ ఇన్ వాళ్ళ వర్క్ ప్లేస్ కానీ. రెసిస్టెన్స్. సో వీళ్ళకి మీరు లాస్ట్గా ఎలాంటి అడ్వైస్? నేను ఏమంటానంటానండి, ఇవాళ అందరికీ అహంకారం పెరిగిందండి. బలుపు అంటాం మా ఏరియాలో, బాగా పెరిగిందండి ప్రతి ఒక్కరికి. అదే 60 ఏళ్ళ వాళ్ళకి ఉందండి, ఇవాళ 70 ఏళ్ళ వాళ్ళకి ఉందండి, అందరికీ ఉందండి. అన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఉందండి. జెండర్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు. 16 ఏళ్ళ వాడికి ఉందండి. అందులో మీరు యూత్ అన్నారు కానీ అందరికీ చెప్పాలనుకుంటున్నానండి, అహంకారం వద్దండి. కరెక్ట్. నేను చెప్పగలిగేది అహంకారంలో అంటే అర్థం ఏంటంటే నేను పెద్ద తోపుని అనుకోవడం ఉంటుందండి. నేను చాలా పెద్ద పుడింగిని అనుకోవడం ఉంటుంది. అంత సీన్ లేదురా నీకు. ఈ క్షణం ఏమవుతావో తెలియని చిన్న జీవితం రా. బస్సు ఎక్కితే దిగేంత వరకు గ్యారంటీ లేదు, ఫ్లైట్ ఎక్కితే ల్యాండ్ అయ్యేంత వరకు గ్యారంటీ లేదు, ట్రైన్ ఎక్కితే రీచ్ అయ్యేంత వరకు గ్యారంటీ లేదు. దేనికి రా ఇంత, ఎందుకింత? కాబట్టి నేనేమంటానంటే అహంకారం వద్దు. ఈ అహంకారం వల్ల ఏమవుతుందంటే నేను సిగరెట్ కాలుస్తున్నా, డ్రింక్ చేస్తున్నా, డ్రగ్స్ తీసుకుంటున్నా, త్రిబుల్ రైడింగ్ అయినా, హెల్మెట్ లేకుండా అయినా, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అయినా, ఓవర్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ అయినా, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్, నేను నా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటూ నా చుట్టుపక్కల వాళ్ళు కూడా నెట్టుతున్నాను. మనిషిగా పుట్టావు కదా, మనిషిగా బిహేవ్ చేయి. అందుకని అహంకారం లేకుండా ఉండడాన్ని నేను చెప్పగలను. మొట్టమొదటి సూత్రం ఇది ఎవరికైనా వర్తిస్తుంది, నాతో సహా నాకు కూడా వర్తిస్తుంది. కూర్చుని మాట్లాడుతున్నాం కాబట్టి మనం వేరును వాడు వేరు కాదండి, నాకు కూడా వర్తిస్తుంది. ఇంకా రెండవదండి, సాధ్యమైనంత వరకు నీ జీవితాన్ని నీ కంట్రోల్లో ఉంచుకో. జనం కంట్రోల్లోకి వెళ్ళకు. జనం కంట్రోల్లోకి ఎప్పుడు వెళ్తామో చెప్తాను మీకు. ఇప్పుడు మనందరం ఈ వీడియో చేసామండి. ఈ వీడియో చేసిన తర్వాత మనం చేసే మొట్టమొదటి పని ఏంటి అంటే వ్యూస్ ఎన్ని వచ్చినాయి చూస్తామండి. చూడకుండా ఉండడమే స్థితప్రజ్ఞత. నేను పెట్టిన తర్వాత కామెంట్స్ ఏమున్నాయి చూస్తాను, చూడకుండా ఉండడమే స్థితప్రజ్ఞత. అప్పుడు ఏమవుతుంది, యు ఆర్ నాట్ బీయింగ్ కౌంటెడ్ బై సమ్వన్. అదేంటండి నాకు నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి అంటే 100 వ్యూస్ వస్తేనేమో నా కంటెంట్ బాగుండనట్ట, 1000 వ్యూస్ వస్తే, 1,00,000 వ్యూస్ వస్తే నేను గొప్ప అయినట్టు ఎలా అవుతుందండి? ఎక్స్పెక్టేషన్స్ అనొచ్చా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, ఎక్స్పెక్టేషన్స్ కోసం ఉండకు, జనాల ఎక్స్పెక్టేషన్స్ కోసం బతక్కు. ఇప్పుడు 10 గ్రాముల ఉంగరం ఎక్కడాను, బంగారం ఉంగరం ఎక్కడాను, 30 కేజీల చెత్త బిన్ తీసుకొచ్చానండి. రెండింటిని వేయింగ్ మిషన్ మీద పెడితే 30 కేజీల చెత్త ఏమో పోతుంది, ఇదేమో 10 గ్రాములే. అనంత మాత్రం 10 గ్రాముల బంగారం కన్నా 30 కేజీల చెత్త గొప్పది అనగలమా? వేల అక్షోహిణుల సైన్యం కావాలా, నేను ఒక్కడిని కావాలా అన్నాడండి కృష్ణుడు దుర్యోధనుడితోటి. ఏమన్నాడు దుర్యోధనుడు? ఈయన ఒక్కడెందుకు లేదు, వేల అక్షోహిణులైతే బెస్ట్ కదా అనుకున్నాడండి. అరే బాబా, వేల అక్షోహిణుల కన్నా, అందుకే నేనేమంటానంటే 1,00,000 మంది చూసి మర్చిపోవడం కన్నా 100 మంది చూసి అందరూ ఆచరించడమే నాకు అసలైంది. అయిపోయినప్పుడు వ్యూస్తో సంబంధం లేదు కదా. కౌంటెడ్ బై సమ్వన్. నాకు డబ్బులు లేవు, వాళ్ళకు ఉన్నాయి. నాకు కారు లేదు, వాళ్ళకు ఉన్నాయి. నాకు వ్యూస్ లేవు, వాళ్ళకు ఉన్నాయి. ఇవాళ కాపురాల్లో కూడా చూడండి, చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ ఎంతమంది పెరిగారండి ఈ మధ్యన. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ యూట్యూబ్లో వీడియోలు చేయడమే. అంటే ఎందుకు, దేనికి, ఏం చేయాలి మీరు, ఎందుకు చేయాలి అసలు? ఏదో చిన్న జోక్ తీసుకుంటారు, లేదా ఇంకోటి ఏదో చేసుకుంటారు. కాదు, ఈవెన్ పర్సనల్ గా చేయాల్సిన పనులు కూడా బెడ్రూమ్ లో చేయాల్సి, బాత్రూమ్ లో చేయాల్సి కూడా ముందు వచ్చేసినాయి. మీరు హోస్ట్ కాబట్టి అలా అనడానికి ధైర్యం ఉంటుంది, గెస్ట్ కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. అంటే ఎవరి కోసం? నిన్ను నువ్వు జనంలో కోల్పోకు, నిన్ను నువ్వు అందరిలోనూ కోల్పోకు, నిన్ను నువ్వు కౌంటింగ్లో కోల్పోకు, నిన్ను నువ్వు ఈక్వేషన్స్లో కోల్పోకు, నిన్ను నువ్వు డబ్బులో కోల్పోకు, నిన్ను నువ్వు పదవుల్లో కోల్పోకు, నువ్వు అధికారంలో కోల్పోకు. ఎవరు అక్కడ కాదు, నువ్వు యు ఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్. ఎమర్సన్ లాంటి కవులండి ఇంగ్లీష్లో అత్యద్భుతమైన కవిత్వం చెప్తారు. ఇక్కడ మనకు టైం లేదు కాబట్టి అటువైపు వెళ్ళలేదు. ఎమర్సన్ ఒక అంటే ఒళ్ళు జలధరించిపోతుందండి ఆ కవిత్వం లాంటి చదివితే. అంటే యూ డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ లివింగ్ అంటాడండి. అండ్ బతుకులోని జీవితాన్ని పోగొట్టుకోకంటాడు. ద డాగ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్ అని ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుందండి. కుక్క పరిగెత్తుకుని వెళ్ళిపోతుందట, ఎందుకు వెళ్ళింది తెలియదు, హఠాత్తుగా అయిపోతుంది, మళ్ళీ వెనక్కి వస్తాడ, ఎందుకు తెలియదు, ఎందుకు పరిగెత్తున తెలియదు, ఎందుకు ఆగుతుందో తెలియదు. ఏం బతుకులు రా మనవి? నన్ను నువ్వు కౌంట్ చేయడం ఏంటి, నన్ను
నువ్వు సర్టిఫై చేయడం ఏంటి? నా సరుకుని నాకు తెలియకపోతే ఎట్లా? అందుకని అహంకారం వద్దు, అనవసర కంపారిజన్స్ వద్దు. మూడవదండి, వెరీ ఇంపార్టెంట్, అంతా బాగున్నప్పుడు అంతా బాగుంటుందండి, లేనప్పుడు తెలుసుకో వెహికల్ లాంటిది జీవితం. అది బాగున్నప్పుడు నిన్ను మోస్తుంది, బాగు లేనప్పుడు దాన్ని నువ్వు మోయాల్సి తొయ్యాల్సి వస్తుంది. ఆరోగ్యం బాగున్నంత సేపు నువ్వు అద్భుతం, ఆరోగ్యం బాగుండనప్పుడు తెలుస్తుంది నీకు, మంచాన పడ్డప్పుడు తెలుస్తుంది నీకు, లంగ్ క్యాన్సర్ ఇంకొకటో వచ్చినప్పుడు తెలుస్తుంది నీకు, రాకుండా ఉన్నప్పుడే తెలివైన వాడు చేయాల్సిన పని. అందు నేను ఏమంటానంటే, మీరు నమ్మరండి, పెళ్లి రోజుకో పుట్టినరోజుకో మరొక రోజుకో మనము చేయాల్సిన పని ఏంటి చెప్పమంటారండి? నిమ్స్కో, గాంధీ హాస్పిటల్కో, ఎర్రగడ్డ హాస్పిటల్కో వెళ్ళి అక్కడ స్పర్శ అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, బంజారాహిల్స్లో ఒక ఈ క్యాన్సర్ పేషెంట్లకి సంబంధించిన ఒకటి ఆశ్రమం ఉందండి. అలాంటి వాటికో వెళ్ళి అక్కడ కూర్చుంటే ఐసీయూలో అలా దీనావస్థలో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు బాగానే ఉన్నావు కదా, చాలా ఆ పరిస్థితిలోకి వెళ్లకుండా నేనేం చేయాలనుకుంటే నాకు తెలిసి మానవ జన్మ సార్థక్యం అవుతుందండి. లంగ్ క్యాన్సర్ అన్నారు, లంగ్ క్యాన్సర్ పక్కన పెడితే మన చిన్న వేలుకు గోరు కట్ అయింది, లేదా ఇక్కడ ఇది అవుతుంది ఫెలాన్ అంటాం, ఓకే, సో ఇన్ఫెక్షన్ లాగా చీమ్ లాగా పడుతుంది. కేవలం అది అయినా దాన్ని తట్టుకోవడం విపరీతమైన నొప్పి ఉంటుంది. అప్పుడు పేషెంట్కి కానీ మనకు కానీ ఎలా ఉంటుందంటే, ఇది ఒక్కటి తగ్గితే చాలు, నాకు ఈ జన్మకి నాకు ఇది ఒక్కటి తగ్గితే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎందుకంటే తలపోటు అండి, హెవీ తలపోటు వస్తే ఆ క్షణం మనకి ఎంత బాధేస్తుందండి. అంటే ఇప్పుడు మనకి తెలియకుండా మనం సైనస్ తోటో ఇంకో దాంట్లో పుట్టో, లేదా మైగ్రేన్ తోటో పుట్టో, లేకపోతే కనుక స్త్రీలకి ప్రతి నెల 3 రోజుల పాటు జరిగే ఒకనొక వాటితోటి ఓకే మినిస్ట్రువల్ సైకిల్లో ఉన్న పెయిన్ లాంటివి అయితే ఒక న్యాచురల్ సైకిల్ నుంచి వచ్చిందండి. కానీ ఎందుకు మనంతరం మనం ఎందుకు తెచ్చుకోవాలండి అనారోగ్యాలని? జంక్ ఫుడ్లు తినడం ఏంటండి? తిను, వారానికి ఒకటి అలా పెట్టుకో, ఆ నియమాలు పెట్టుకో. అందుకని ఏమంటానంటే, అహంకారం వద్దండి, అనవసరమైన అలవాట్లు కానీ, అనవసరమైన పనులు కానీ, అనవసరమైన వాటి వద్దు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మంచి హాబీస్ పెంచుకో, నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో. నేనేమంటానంటే, దాన్ని తిరిగేసి మన జీవితాలు మనం కాపాడుకోవాలి. మన మామూలుగా తెలుగులో వచ్చిన కొటేషన్ ఉంటుందండి, జీవితాన్ని ఎంత సింపుల్గా తీసుకుంటేనే ఎంత బరువుగా ఉంది, సీరియస్గా తీసుకుంటే ఇంకెంత బరువుగా ఉంటుంది అంటారు. అలా మనము ఓకేనా, కాస్త కూస్తో జాగ్రత్తలు తీసుకుంటేనే అనారోగ్యాలు వస్తాయి. కాస్త పొద్దున వాకింగ్ చేసి ఈవినింగ్ ఏమో వాకింగ్ చేసి ఉంటేనే ఏదో ఒక హార్ట్ ఏదో తేడా కొట్టేసే అంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామండి. అలాంటి దాన్ని ఓవర్ హాలింగ్ చేసి మొత్తం అంతా కనుక దాన్ని చేస్తే బండి షెడ్కి వెళ్తుంది. సూపర్. సో సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ జనాలకు కానీ అండ్ వ్యూవర్స్కి కానీ ఈవెన్ యూత్ కానీ. సో ఈ యొక్క మోటివేషన్ ఆర్ ఈ యొక్క స్పీచ్ ఆర్ వీడియో చూసి ఒక్కరైనా డెఫినెట్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ మీ వ్యూస్ పెట్టినందుకు థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు హెల్త్ టాక్స్ విత్ డాక్టర్ రఘు ఆకెల రాఘవేందర్ గారితో. సింపుల్, మార్నింగ్ లేవండి, మెడిటేషన్ చేయండి, బ్రెత్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, మైండ్ఫుల్నెస్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. డైట్ ఏం తీసుకుంటున్నాం అనేది కాన్షియస్గా తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా డిన్నర్ చేయడం, ఎర్లీగా పడుకోవడం, ఇలాంటి సింపుల్గా తీసుకొని అహంకారం పక్కన పెట్టండి అని సార్ చెప్తున్నారు. అండ్ ఏది చేసినా ప్రేమతో, కంప్లీట్ అవేర్నెస్తో, మైండ్ పెట్టి ప్రేమతో, ప్యాషన్తో చేస్తే డెఫినెట్లీ హెల్తీగా ఉంటాము. సో ఇది ఈ వీడియో ఒక సారాంశం ఐ థింక్. సో థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోస్ కోసం హెల్త్ టాక్స్ విత్ డాక్టర్ రఘు. బాయ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా. తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.